1996 సంవత్సరంలో హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పాస్టర్ మోహన్ గారు కాకినాడ ఆనందభారతిలో నిర్వహించిన సంఘ ప్రత్యక్షత సభలలో మన ప్రియులైన దైవజనులు బ్రదర్ ప్రకాష్ అన్న గారు యెషయాగ్రంథము 6వ అధ్యాయంపై జీవము గల దేవుని సంఘం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తము ఇచ్చిన 6 అమూల్యమైన వర్తమానములను కాకినాడ షారూన్ క్రిస్టియన్ బుక్ సెంటర్ సోదరులు రాజుగారు రికార్డ్ చేసి ఎంతో భద్రముగా కాపాడారు. ఆ దినాల్లో వాటిని క్యాసెట్ రూపంలో అనేకులకు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు అవే వర్తమానములను సీడీల రూపంలో మీకు అందించుటకు దేవుడు అనుకూలపరిచాడు. ఇందును బట్టి దేవునికి స్తోత్రములు. ప్రతి వర్తమానముకు ముందు మీరు వినబోయే పాటలు కూడా సంఘ క్షేమాభివృద్ధి దృక్పథముతో ఆయా సందర్భాల్లో అన్నగారే రచించారని చెప్పుటకు సంతోషించుచున్నాను. ఇక శ్రద్ధగా వినండి. ఇప్పుడు మొదటి వర్తమానము దేవుని సంఘము, శాఖలు, సిద్ధాంతాలు. ఈ వర్తమానం వినే ముందు ఒక పాట వినండి. దేవుని సంఘము దివ్య మందిరము మహిమా నిలయము మనోహరము మనోహరము సత్యంబున కలిగే స్తంభం సంపూర్ణత ఆధారం సత్యంబున కలిగే స్తంభం సంపూర్ణత ఆధారం దేవుని సంఘము దివ్య మందిరము మహిమా నిలయము మనోహరము మనోహరము స్వరక్తమిచ్చి కొన్న స్వాస్థ్యము సువార్త చాటించు సైన్యము స్వరక్తమిచ్చి కొన్న స్వాస్థ్యము సువార్త చాటించు సైన్యము పరిశుద్ధ దేవుని జనము నిజయాజక సమూహము పరిశుద్ధ దేవుని జనము నిజయాజక సమూహము దేవుని సంఘము దివ్య మందిరము మహిమా నిలయము మనోహరము మనోహరము దైవ కుమరుల కలయిక దివ్య జ్ఞాన ప్రణాళిక దైవ కుమారుల కలయిక దివ్య జ్ఞాన ప్రణాళిక మహిమా ప్రభావ ప్రత్యక్షత కృపా సత్యముల సమైక్యత మహిమా ప్రభావ ప్రత్యక్షత కృపా సత్యముల సమైక్యత దేవుని సంఘము దివ్య మందిరము మహిమా నిలయము మనోహరము మనోహరము
చంద్రుని అంత అందమైనది, సూర్యుని అంత స్వచ్ఛమైనది. చంద్రుని అంత అందమైనది, సూర్యుని అంత స్వచ్ఛమైనది. సంసిద్ధమైన వధువది, కన్యకయై కనిపెట్టుచున్నది. సంసిద్ధమైన వధువది, కన్యకయై కనిపెట్టుచున్నది. దేవుని సంఘము, దివ్య మందిరము, మహిమా నిలయము, మనోహరము మనోహరము. సత్యంబున కదియే స్తంభం, సంపూర్ణతకాధారం. సత్యంబున కదియే స్తంభం, సంపూర్ణతకాధారం. దేవుని సంఘము, దివ్య మందిరము, మహిమా నిలయము, మనోహరము మనోహరము మనోహరము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనంలోని మొదటి భాగం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాకృపగల తండ్రి, మా నమ్మకమైన ప్రభువా, మీ పరిశుద్ధ నామునకు మా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృప ద్వారా కొన్ని నెలలుగా ప్రార్థించి మీ సన్నిధిలో కనిపెట్టిన విధంగా ఈ దినాల్లో మీరు ఒక ప్రత్యేకమైన ఏర్పాటుగా ఈ సభలు మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకంగా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, నీ సన్నిధి యొక్క ప్రసన్నత ఈ దినములన్నీయు మాతో సమృద్ధిగా ఉంచుమని ప్రార్థిస్తున్నాము. నీ కృపా సన్నిధిలో ఉన్న మేమందరము మీ వైపు చూస్తుండగా మీరు మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మీ కృప ప్రత్యేక విధానములో మాపై కృమ్మరించమని ప్రార్థిస్తున్నాము. నాయనా, ఈ రాత్రి చేరి వచ్చిన మేమందరము నీ సన్నిధిలో నీ పాదముల చెంతకు వచ్చి మీ సహాయాన్ని కోరుకుంటున్నాము. మీరు మాట్లాడుచుండగా విని గ్రహించుటకు మా హృదయాంతర్యములను ఆయత్తపరచండి. మీరు మాట్లాడుచుండగా మీ మాటలు మాలో జీవాన్ని ఉజ్జీవాన్ని కలిగించుటకు సహాయం చేయండి. మీ సన్నిధి యొక్క ప్రభావము మా మీద సమృద్ధిగా ఉంచండి. పరిశుద్ధాత్మదేవా, మీ కాపుదల మీ సంచారమును ఈ ప్రాంతమంతయు కప్పి ఉంచండి. ప్రభువా, నీ దాసుడు నీ సన్నిధిలో ఉన్నాడు. మీరు కనికరించండి, మీరు అంగీకరించండి. మీరు వాడుకొనుచున్న బూరగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, మేమందరము కలిసి మీ కృపా సన్నిధికి వచ్చి మీ సహాయతను ఆశ్రయించచ్చు. మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించచ్చు. మా ప్రభువును మా రక్షకుడును మా కొరకు త్వరలో రానయున్న ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మరోసారి కాకినాడ పట్టణంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే సమయంలో మీ అందరి సమక్షములో ప్రభు పక్షముగా నిలబడిన ఒక మట్టి పాత్రగా బోరగా నన్ను మీరు అంగీకరించాలని కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ రాత్రి మనం రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను డీల్ చేయబోతున్నాం. ఒకటి డినామినేషన్స్, రెండవది డాక్ట్రిన్స్. ఇది మీరు నోట్స్ కూడా చేసుకోవడం మంచిది. నేను కూడా నోట్స్ తయారు చేశాను. మీకు నేను ఒక టీచింగ్ మెథడ్లో దాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. శాఖలు సిద్ధాంతములు అనేటువంటి మాట, ఈ విషయాన్ని నేను ఆఖరి వరకు అనగా 4 రాత్రులు నేను వాక్యం అందించడానికి అనుకూలంగా ఎన్నిక చేసుకున్న సబ్జెక్టు బైబిల్లోంచి ఆ టెక్స్ట్ 6వ అధ్యాయం యెషయా గ్రంథం
మొదటి 7 వచనాలు. ఈ 7 వచనాల్లో నుండే ఈ 4 రాత్రులు నేను మాట్లాడతాను. ప్రభువు ఈ భాగమును మన కొరకు ఒక ప్రత్యేకమైన అంశముగా ఈ దినాల్లో అనుగ్రహించాలని నా ప్రార్థన. ఇంతకుముందు ఎన్నోసార్లు చదివిన మీరు మరలా ఈ దినాల్లో ప్రత్యేకముగా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ సభల దృక్పథంలో ఈ భాగాన్ని మీరు చదవాలని కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ 6 అధ్యాయము మొదటి 7 వచనాల్లో పాత నిబంధనలో మనం స్పష్టముగా చూడగలిగిన దేవుని యొక్క సంపూర్ణ సంఘం ఉంది. ఇది నేను చదివినప్పుడు అనేక గొప్ప సంగతులను బైబిలులో ఉన్నటువంటి సంఘమునకు సంబంధించిన విషయాలన్నిటినీ కూడా ప్రభువు ఈ భాగములో గుప్తపరిచాడని నేను గ్రహించాను. యెషయా గ్రంథాన్ని సాధారణంగా బైబిల్ గ్రంథం అంటారు. 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథం, 66 అధ్యాయాలు కలిగిన యెషయా గ్రంథం ఒకటే అంటుంటారు. అది మొదటి అధ్యాయం నుండి ఆఖరి అధ్యాయం వరకు బైబిలులో ఉన్నటువంటి సమస్త అంశాలను చాలా తేటగా ఎత్తి చూపించినటువంటి గ్రంథం యెషయా గ్రంథం. ఈ గ్రంథంలో నుండి ఈ భాగాన్ని నేను ఎన్నిక చేసుకోవడం కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రభువు నా ముందుకు ఈ భాగం తెచ్చినప్పుడు నాకు ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఈ భాగంలో పొందుపరిచి నాకు అనుగ్రహించారు. ఈ రాత్రి మనము చదివినటువంటి మొదటి భాగములో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ప్రభువు ఆసీనుడై ఉన్నటువంటి ఆ స్థలమును నేను చూచి తిని. ఆ తరువాత ఆయన దేవుని యొక్క ఆలయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవాలయము అన్నాడు ఆ మొదటి వచనంలోనే. కనుక ప్రియులారా, ఈ రాత్రి మనం ఈ విషయాన్ని గమనిద్దాం. దేవుని బిడ్డలమైన మనము క్రైస్తవులు అనబడినటువంటి వారు వారి ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ ఉంటుండగా వారు ప్రభువు అయిన యెహోవా దేవాతి దేవుడుగా అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ దృశ్యాన్ని అనుదినము చూచుచున్న అనుభవంలో వర్ధిల్లుట అనేది ఈ గొప్ప సమయంలో దేవుడు మనకు హెచ్చరికగా లేక ఒక సూచనగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రభువును సింహాసనం మీద చూచుట, దేవుని ఆలయములో చూచుట, దేవుని సంఘములో చూచుట అనేది ఒక విశ్వాసికి ఉండవలసిన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభవము. ఈ అనుభవం తర్వాతే నీకేదైనా అనుభవం నువ్వు కలిగి ఉండొచ్చు. ఈ అనుభవం కలిగి లేని వారు మరి ఏ అనుభవం కలిగి ఉన్నా ఆ అనుభవము ఎప్పుడో ఒక సమయంలో వారికి అది నిరర్ధకమవుతుంది. ప్రభువు యొక్క దర్శనము, ఆయన సింహాసనం మీద కూర్చున్న దర్శనము, ఆయన ఆలయములో ఆయన ఒక్కడే అత్యున్నతమైన వాడుగా కనబడినటువంటి ఆ దృశ్యము, అది చూచిన అనుభవము విశ్వాసి కలిగి ఉండకపోతే అనేక రకరకాల అనుభవాల్లోనికి వారు వెళ్లి సంఘ విచ్ఛిన్నతకు వారు కారణమవుతారు. ఈ దినాల్లో మరి దైవజనులు విజయ్ కుమార్ గారు చెప్పినట్లుగా సంఘం నానా రకాలుగా దానిని పోల్చి చెప్పడానికి ఆ స్థితిలో ఉన్నట్లుగా చూస్తున్నాం. హాస్పిటల్ వార్డ్ లాగా ఉన్నదట సంఘం, అలాగే క్రష్ లాగా ఉందట. చిన్నపిల్లలు అల్లరి చిల్లరగా ఆడుకునేటువంటి ఒక నియమము, ఒక నిబంధన, ఒక నాయకత్వమును అనుసరించే లక్షణము లేని చిన్న పిల్లలు వలె సంఘమున్నది అని చెబుతూ ఉండడం, ఈ దర్శనము లేనటువంటి విశ్వాసులు సంఘములో ఉండుట ద్వారానే ఆ సంఘం యొక్క స్థితి ఆ స్థాయికి దిగజారింది. ప్రియులారా, ఈ రాత్రి సంఘం యొక్క స్థితి ఎంతో ఉన్నతమైనదిగా నీ హృదయములో లేక నీ గుండెలో అది ముద్రించబడకపోతే, నీ మెదడులో అది ముద్రించబడకపోతే, నీ మనస్సులో అది ముద్రించబడకపోతే నీవు సంఘమునకు క్షేమకరమైన విశ్వాసిగా నువ్వు కొనసాగలేవు. నీవు సంఘములో ఉండుట కంటే నువ్వు లేకపోవుట చాలా మేలు. కనుక ఇది చాలా ప్రత్యేకమైన విషయం. సంఘము అనే మాటకు నేను మీకు ఒక ప్రత్యేక నిర్వచనం ఇవ్వాలని కోరుతున్నాను. లోకము నుండి వేరు చేయబడిన స్ట్రక్చర్ అని, ఎక్లేషియా అని, అలాగే దేవుడు తన ప్రత్యేకమైనటువంటి నివాస స్థలముగా ఏర్పరచుకున్న ఆలయమని, అలాగే పరిశుద్ధులు
ఆరాధించే స్థలమని, ప్రార్థనా మందిరమని, హౌస్ ఆఫ్ ప్రేయర్ అని తదితరమైనటువంటి నిర్వచనాలు మనకు తెలుసును. అది మంచిది. కానీ ప్రియులారా, ఈ రాత్రి మరొక విషయాన్ని నీ ముందుకు ఇంకా తేటగా తేవాలని నేను ఆశిస్తున్నాను. సంఘము అనేది ఇట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉద్దేశము. దేవుడు సంఘమును ఉద్దేశించాడు. మనుషులెవ్వరూ లేనప్పుడు, ఆయన మనుషుని చేయకముందు ఆయన సంఘము ఆయన ఉద్దేశములో కలిగి ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో 1:26, 28 వచనాలు చదివితే ఆ గొప్ప సత్యాన్ని ఆయన తన ఉద్దేశంలో కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనము, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు తన స్వరూపములో ఒక నరుని చేసి అతనిని ఈ భూలోకమంతయు విస్తరింప చేయాలని ఆశించాడు. అనగా తన స్వరూపములో ఉన్న మానవ జాతిని భూలోకమంతయు విస్తరింప చేయాలని కోరాడు. అదే సంఘము విషయములో ఆయన కలిగి ఉన్నటువంటి ప్రత్యేకమైన ఉద్దేశము. ఆ సంఘం ఎటువంటిదై ఉండాలో 2 వచనాలు చెబుతున్నాడు. అది భూలోకమును ఏలేదై ఉండాలి, అది ఫలించేదై ఉండాలి, అభివృద్ధి పొందేదై ఉండాలి, సమస్తమును లోబరుచుకొని సమస్తమునకు పైన శిరస్సుగా ఉన్నదై ఉండాలి. అది దేవుని ఉద్దేశం. అందుకే దేవుడు ఈ మానవుని చేసినప్పుడు భూలోకమంతటినీ నింపవలసినటువంటి మానవుడు ఒక ప్రత్యేకమైన నివాస స్థలముగా ఆ మానవుని నివసింపచేసే విషయమై ఏదెను అనే ఒక భూభాగాన్ని ఆయన ప్రత్యేకించాడు. ఏదెను అనేటువంటి భూభాగములో, ఆ ప్రాంతములో ఆయన హద్దులను నియమించి సమస్త సృష్టిలో ఏదెను అనేటువంటి భూభాగములో మాత్రమే మానవుడిని తెచ్చి పెట్టడానికి ఉద్దేశించాడు. ఆ మానవుడు తీసుకుని వచ్చి ఏదెను అనేటువంటి భూభాగములోనికి తీసుకుని వచ్చే ముందు ఆ మానవుని నివాసమునకు అవసరమైన, ఆహారమునకు అవసరమైన సమస్తమును కూడా ఆ మానవునికి దయచేసే నిమిత్తమై ఆయన ఒక తోటను వేశాడు. ఏదెను అనే భూభాగములో వేయబడిన ఒక తోట, దానికి ఏదెను తోట అని పేరు పెట్టారు. తోట పేరు ఏదెను కాదు గాని భూభాగం పేరు ఏదెను. ఆయన భూభాగములో మానవుని పెట్టాడు. ఏదెను అనే మాటకు ఉల్లాసకరమైన అని అర్థము, క్షేమకరమైన అని అర్థము, ఫలవంతమైన అని అర్థము, అభివృద్ధికి ప్రారంభ స్థలము, మూలము అని అర్థము. ఆ స్థలములో ఆదాముని పెట్టాడు. ప్రియులారా, ఇది దేవుని సంఘము. దేవుని ఉద్దేశములో దేవుని సంఘము ఆది కాలములో, ఆది కాండములో, ఆది మానవుని నుండి మనం చూస్తూ ఉన్నాము. రెండవ విషయం, ద చర్చ్ ఈస్ ద విజన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సంఘము యేసుక్రీస్తు యొక్క దర్శనము. సంఘము యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన దర్శనము. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం సంఘమే. సంఘము అనే మాట ఆయన దృష్టిలో లేకపోతే ఆయన ఈ లోకానికి మొదటిగా రావడానికి అవసరం లేదు. అంతేకాదు, సంఘము అనేది ఆయన దృష్టిలో లేకపోతే ఆయన రెండవసారి కూడా ఈ లోకానికి రావడానికి అవసరం లేదు. ఆయనకి ఈ లోకములో సంఘమే లేకపోతే ఆయన రెండవ రాకడలో రావలసిన అవసరం ఏమీ యేసుక్రీస్తుకు లేదు. సంఘమును ఆయన స్థాపించడానికి తప్ప మరేదైనా కార్యానికి యేసుక్రీస్తు మొదటిగా రాలేదు.
ఆయన సంఘ స్థాపన కొరకు ఈ లోకానికి వచ్చాడు గనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఆ సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అనే మాట వ్రాయబడి ఉంటుంది. దయచేసి ఆ మాటలు మనం చదువుదాం. చూడండి, 5వ అధ్యాయము 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు మరణించాడు అంటే ఈ సంఘము కొరకేనట. పౌలు చాలా తేటగా ఈ సత్యాన్ని అనేక స్థలాల్లో రాసినట్లుగా మనం చూడగలం. అలాగే అపొస్తలుల కార్యములో 20వ అధ్యాయంలో 28వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంఘమును సంపాదించాడు. ఈ సంఘము ఆయన స్వరక్తమిచ్చి కొనుక్కున్న ఆయన స్వాచ్ఛము. సంఘము నీ సొత్తు కాదు. సంఘము ఒక పాస్టర్ సొంతము కాదు. సంఘము ఒక డైరెక్టర్ సొంతము కాదు. ఆయన సొత్తు. ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఈ సంఘము కొరకు ఏ పాస్టరు, ఏ డైరెక్టరు, ఏ అపొస్తలుడు రక్తం కార్చలేదు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు కొనుక్కున్న తన సొత్తు, తన స్వాచ్ఛము. ఇది నాది అని చెప్పగలిగింది అదొకటే. యేసుక్రీస్తుకు ఈ లోకములో ఏమీ లేదు, సంఘం ఒకటే ఉంది. యేసుక్రీస్తుకి ఈ లోకములో ఉన్నదంతా సంఘమే. సంఘమే లేకపోతే ఈ లోకములో ఆయనకేమీ లేదు. సాతానుడు ఒక మాట చెబుతున్నాడు, నువ్వు నా పాదములకు మ్రొక్కితే ఈ లోకాన్ని నీకు ఇస్తానన్నాడు. ఇది నాది అన్నాడు. వాడంటున్నాడు ఈ లోకం నాది అంటున్నాడు. సాతానుడు ఎవరితోనైనా అబద్ధమాడాడు. వాడు అబద్ధమునకు జనకుడు. వాడు చెప్పింది ఏదీ నమ్మకూడదు. వాడు మాట ఎప్పుడూ అబద్ధమే. కానీ దేవునితో అబద్ధం ఆడలేడు. యేసు ప్రభుతో అబద్ధం ఆడలేడు. ఇది నాది, ఈ లోకము నాది అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు యేసు ప్రభు నీది కాదు అని అనలేదు. అది వాడిదే, అది సాతానుదే. యోహాను రాసిన మొదటి పత్రిక ఒక మాట దయచేసి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. మనమే దేవుని సంబంధులం. లోకమంతయు కూడా దుష్టుని యందున్నది. మనము అనగా సంఘము. యేసుక్రీస్తు సంబంధులము. ఒకవేళ మనమే లేకపోతే, యేసు ప్రభువా నేను కూడా నీ పార్టీ కాదు, నేను కూడా నీ పక్షము కాదు అని నువ్వు చెబితే యేసుక్రీస్తుకు ఈ లోకములో ఏదీ లేదు. సంఘమే ఆ మాట చెబితే యేసుక్రీస్తు ఈ లోకములకు రావలసిన పని లేదు. మూడవ మాట, ద చర్చ్ ఈజ్ నరిషింగ్ అండర్ ద హోలీ స్పిరిట్, అండర్ ద కంట్రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్. సంఘము అనేది పరిశుద్ధాత్మలో అభివృద్ధి చెందుతున్నది, పరిశుద్ధాత్మలో ఎదుగుతూ ఉన్నది. సంఘము పరిశుద్ధాత్మ స్వాధీనములో విస్తరించుతున్నది. ప్రియులారా, అది ఇట్స్ ప్లాన్ ఆఫ్ గాడ్ అండ్ విజన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఇట్ ఈస్ నరిషింగ్ అంటారు. అది చాలా ప్రాముఖ్యమైన మాట. పరిశుద్ధాత్మలో సంఘము ఎదగాలి, అది పెరగాలి, అది తినాలి, అది త్రాగాలి, అందులో బలపడాలి. సంఘము పరిశుద్ధాత్మ స్వాధీనములో అండర్ ద ఫుల్ కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణ స్వాధీనములో లేకపోతే సంఘము ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన తనతో నిత్యము ఉండడానికి తీసుకువెళ్ళడానికి యోగ్యముగా
ఆయన ఎంచలేడు. అదే కన్యకో, మా కన్యకే అంటారు ఇప్పుడు ఒక డినామినేషన్ వారు. మీరు కరెక్ట్ చెప్పారండి ప్రకాష్ గారు, అవును అది మా కన్యకే, మేమే ఆ కన్యక అంటారు. అయితే నేను ఒక సత్యాన్ని చెబుతాను వినండి. యేసుక్రీస్తు ప్రభు కన్యక ఒక డినామినేషన్లో లేదు, ఒకే సంఘములో లేదు, ప్రపంచమంతటా ఆ కన్యక వ్యాపించి ఉంది. అన్ని డినామినేషన్స్లో, అన్ని సంఘాల్లో, అన్ని గ్రూపుల్లో ఆ కన్యక ఉంది. ఆ కన్యక నేను నీ కొరకు సిద్ధపడిన కన్యకను అని చెప్పకూడదు, అలా చెప్పడానికి వీల్లేదు. నీవు నా కొరకు సిద్ధపడిన కన్యకవు, నేను నిన్ను ఎన్నిక చేసుకున్నానని ప్రభువే చెప్పాలి. అదే తీర్పు. నేను నీ కొరకు సిద్ధపడ్డానని చెప్పడానికి వీల్లేదు. అలాగే అనుకుంటే బుద్ధి లేని 5 కన్యకలు కూడా సిద్ధపడే ఉన్నామనుకున్నారు. కానీ ప్రభు అన్నాడు, మీరెవరో నేను ఎరగనన్నాడు. ఆయన ఎరగనంటే ఎరగనన్నట్లే. ఇంకా నువ్వు నన్ను ఎరిగి ఉండకపోతే ఎట్లా అని అడగడానికి వీల్లేదు. అక్కడ నీ నామములో మేము ఎన్నో గొప్ప కార్యాలు చేశామన్నారు. మీరెవరో నేను ఎరగనన్నాడు. నువ్వెట్లా ఎరగవు అని చెప్పడానికి వీల్లేదు. వారు రుజువు చేయలేరు. ప్రభువే తన కన్యకను, పెండ్లి కుమార్తెను ఎన్నిక చేసుకుంటాడు. ఆ కన్యక ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఏ డినామినేషన్లో, ఏ చర్చిలో ఆ కన్యక లేదు. ఆయన అన్ని స్థలముల నుండి ఆ కన్యకను తీసుకుంటున్నాడు. ప్రియులారా, డినామినేషన్స్ అనేటువంటి ఆ మాట నేను ఒక ప్రత్యేకమైన రీతిలో మీ ముందుకు తెస్తాను. చాలా జాగ్రత్తగా మాటలు వినండి. ప్రభువైన యేసుక్రీస్తు లోకములో ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యాలు పాలస్తీనా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పట్టణాలకు వినికిడిగా, రుజువులుగా ప్రాకి వెళ్ళిని. ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయినప్పుడు, ఆయన పునరుద్ధానుడైనప్పుడు ఈ విషయాలను సాక్షార్థముగా వారు చూసిన వారుగా, ఆ విషయాలలో అనుభవం ఉన్నటువంటి వారుగా ప్రభువైన యేసుక్రీస్తు 12 మంది శిష్యులు ముఖ్యముగా వారు ఇతర ఖండాలకు దాన్ని తీసుకువెళ్లారు. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములను ఇతర ఖండాలకు తీసుకువెళ్లారు. చాలా మంది ఈ సత్యాన్ని అంగీకరించారు. చాలా మంది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బోధలను అనుసరించుట ప్రారంభించారు. ప్రపంచంలోని దాదాపు అన్ని ఖండములలోని ప్రజలు యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములను అంగీకరించారు. అయితే అందులో కొద్దిమంది, ప్రపంచంలోని అన్ని ఖండాల నుండి కొద్దిమంది తమ జీవితాలను ఈ సువార్త తీసుకుని వెళ్ళడానికి సమర్పించుకున్నారు. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములను వారి ముందుకు తీసుకెళ్ళిన అపొస్తలులను, సాక్షులను ప్రభుత్వం వారు పట్టుకొని వారిని కాల్చివేయగా, వారి చీల్చివేయగా, వారి కళ్ళ ముందు వీరు హతసాక్షులైపోగా అనేక మంది ఈ సువార్తను ఆగిపోకుండా అందనటువంటి ప్రతి ప్రాంతానికి తీసుకువెళ్ళే సమర్పణతో ముందుకు వచ్చారు. అందుకే ఈ సువార్త మన దేశం కూడా వచ్చింది. అందుకే ఈ సువార్త కాకినాడ వచ్చింది. ఈ సువార్త నీ దగ్గరకు వచ్చింది. అనేక మంది సమర్పించుకుని ఈ సువార్తను తీసుకుని వచ్చారు. ఈ సువార్త అన్ని దేశాలకు వ్యాపిస్తూ ఉంటుండగా ఈ సువార్త ఆయా స్థలాలకు తీసుకుని వెళ్ళడానికి పూనుకున్న వ్యక్తిని పంపించినటువంటి గుంపులున్నారు, ప్రార్థనా పరులున్నారు. దైవజనులు చెప్పినట్లుగా సైనికుడు ఒకడైతే పరిశుద్ధులు అనేక మంది ఉన్నారు, ప్రార్థించేవారు, సంఘము యొక్క క్రమశిక్షణను కాపాడేవారు, సంఘమును ఆధ్యాత్మికముగా పెంచేవారు, సాక్ష్యమును నిలబెట్టేవారు, ప్రార్థనా పరులు, పరిశుద్ధులు ఉన్నారు.
వారు సమర్పించుకున్న వారిని ఇతర ప్రాంతాలకు పంపించారు. ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారు సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త లేని స్థలములో సువార్త ప్రారంభించి సువార్త ప్రకటిస్తుండగా ఈ సువార్తను అనేక మంది నమ్మి ఈ సువార్తను ప్రకటించిన వారి పేరును సువార్త అందించిన వారుగా ఇతరులకు పరిచయం చేస్తూ అక్కడ ఒక గుంపుగా ఏర్పడి ప్రభువును ఆరాధించడం ప్రారంభించారు. మన దేశానికి మొట్టమొదటిగా 1805లో లండన్ మిషన్ అనే ఒక మిషన్ వారు లండన్ బేస్ చేసుకుని సువార్త లేని ఆయా స్థలాలకు సువార్త పంపించాలని జార్జ్ క్రాన్, అగస్టిన్ గ్రోంజ్ అనేటువంటి ఇద్దరు దైవజనులను మొట్టమొదటిగా మన దేశం పంపించారు. ట్రెవెన్కోర్, బళ్ళారి, వైజాగ్ ఈ 3 ప్రాంతాలకు వారు వెళ్ళి ఈ లండన్ మిషన్ స్థాపించారు. ఆ తరువాత కొన్ని నేను వరుసగా మీకు చెప్పగలను. 1886లో జాన్ హెన్రీ సైడ్ అనే ఒక దైవజనుడు లేక సువార్తకు సమర్పించుకున్నవాడు మెడ్రాస్కు వచ్చి కడపలో తన సువార్తను కొనసాగిస్తూ ఎస్పీజీ మిషన్ పక్షముగా పనిచేశారు. 1835 సంవత్సరంలో ఏబిఎం అమెరికన్ బాప్టిస్ట్ మిషన్, 1868లో కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ రెవరెండ్ సామ్యుయల్ ఎస్ డే అనే ఆయన శ్రీకాకుళం అనే ప్రాంతానికి వచ్చి ఈ సువార్తను ప్రకటించారు. 1841లో రెవరెండ్ జాన్ క్రిస్టియన్ హయ్యర్ అనే ఒక సువార్తికుడు గుంటూరుకు వచ్చి లూథరన్ మిషన్ స్టార్ట్ చేశారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర లేక ఈ సంఘ స్థాపన విధానాన్ని మీకు చెబుతున్నాను. ఇంకా ఇతర ప్రాంతాల్లో ఇతర విధానాల్లో సువార్త వెళ్ళింది, ప్రకటించబడింది. మనకు జ్ఞాపకుంటట్లుగా గుర్తుంటట్లుగా ఈ మాటలు చెబుతున్నాను. 1847లో రెవరెండ్ విలియం బర్చిన్ మెడ్రాస్కు వచ్చి వెస్లియన్ మిషన్ అనగా సిఎస్ఐ వెస్లియన్ యాంగ్లికన్ చర్చెస్ అని పిలువబడే వాటిని ప్రారంభించారు. 1899లో ఎన్ఎన్ హెబర్ట్ అనే ఆయన నల్గొండకు వచ్చి, తెలంగాణలో నల్గొండకు వచ్చి మెననైట్ బ్రదరన్ మిషన్ అనే పక్షముగా సువార్త ప్రారంభించారు. అయితే ఇంకా చాలా ఈ విధంగా నేను మీకు చెప్పగలను, కానీ సమయం కొరకు ఇంకొక విశేషమైన మాట మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. 1932లో 1832 ముగించబడింది. 1932లో ఇండియా పెంతెకోస్ట్ చర్చెస్ అనేటువంటి ఈ సంఘాలను మన ఇండియన్ ఎవాంజలిస్ట్ పిఎం సామ్యుయల్ గారు ఏలూరులో ప్రారంభించారు. మిషన్ ఆర్ ఎనీ డినామినేషన్, ఈ మాటలు ప్రారంభములో ఒక వ్యక్తి యొక్క భారం, ఒక గుంపు యొక్క ఆసక్తి, త్యాగం సువార్త అందించబడడానికి యంత్రాంగంగా వాడబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, నేను మాట చెప్పగలను ఇక్కడ. వన్స్ మిషన్, నౌ డినామినేషన్. ఒకప్పుడు సువార్తను తీసుకుని ఆయా స్థలాలకు ప్రాణానికి తెగించి త్యాగం చేసి చాలా గొప్ప సమర్పణతో ఆయా స్థలాలకు వెళ్ళినటువంటి ఆ మిషనే ఈనాడు డినామినేషన్ అయింది. మిషన్, డినామినేషన్ మనం వేరు చేయలేనటువంటి బంధాలవి. ఇప్పుడు ఎందుకు మిషన్ అని పిలవడం లేదు అంటే, ఒకవేళ మిషనరీ వర్క్ ఇప్పుడు లేదేమో, విభజన. ఎవరో ఒక ఆయనలాగా అన్నారు, గాడ్ హ్యాస్ నామినేటెడ్ ద చర్చ్ బట్ మ్యాన్ ఈజ్ డినామినేటెడ్ ద చర్చ్ అన్నాడు. దేవుడు సంఘమును ప్రారంభించాడు, మనుషుడు దానిని విభజించాడన్నాడు. ఒకవేళ ఈనాడు కూడా ఆ సువార్త తీసుకుని వెళ్ళేవారు ఉండి ఉంటే
దాన్ని డినామినేషన్ అనక్కర్లేదు, దాన్ని మిషన్ అని అనవచ్చు. ఈనాడు ఈ మిషన్ గా ప్రారంభించబడి డినామినేషన్ గా మారిపోయినటువంటి వాటిలో అవి డినామినేషన్ గానే సాగడానికి కారణం ఏంటంటే ఆ డినామినేషన్స్ లో నుండి మిషనరీస్ లేరు, అంత త్యాగపూరితంగా వెళ్ళేవారు లేరు. మా చర్చ్ నేను చర్చని మాట్లాడేటప్పుడు అది నా సొంతం మీ సొంతం అని కాదు, అది గ్రహింపు కొరకు చర్చ్ అని వాడుతున్నాను. అసెంబ్లీ, క్రిస్టియన్ అసెంబ్లీ అని వాడడం మంచిదేమో. ఒకవేళ యేసు ప్రభువును ఎరగనటువంటి వారి మధ్యలో ప్రారంభించడం జరిగింది. నేటి వరకు కూడా మా అసెంబ్లీలో 1% బోర్న్ క్రిస్టియన్స్ ఉన్నారు. 1%, దాదాపుగా 800 మంది సభ్యులు మా సంఘములు ఉన్నారు. 1%, ఒకవేళ 8 కుటుంబాలు బోర్న్ క్రిస్టియన్స్, క్రైస్తవ కుటుంబాలు పుట్టిన వారు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. నా ఆశ ఏంటంటే క్రైస్తవులు మా సంఘములో చేరొద్దని కాదు, కానీ క్రైస్తవులలో, ఆది క్రైస్తవులలో ఈ మిషనరీ మైండ్, ఆ విషన్ లేదు. అందుకే ఈనాడు అది డినామినేషన్గా మిగిలిపోయింది. మా సంఘములో నుండి 5 ఫుల్ టైం రక్షించబడి విగ్రహారాధన విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తును తమ సురక్షుడు అంగీకరించి వాక్యములు ఎదుగుతూ పనులు చేసుకుంటూ సువార్త ప్రకటిస్తూ సువార్తను సహకరిస్తూ పనులన్నీ విడిచిపెట్టుకుని వారు సంపూర్ణముగా సేవలోనికి వచ్చి 5 సంపూర్ణ సేవలో ఉన్నారు. ఇంకొక 2 మొన్న జనవరి 1వ తేదీనన్నా మేము పనులు చేసుకుంటూ సువార్తలో సహకరిస్తాం, మమ్మల్ని ప్రభువు లేపుతున్నాడు, మేము ఓడబడాలని ఆశ ఉందని చెప్పారు. ప్రియులారా, మిషనరీస్ కావాలి. ఈనాడు డినామినేషన్ మిషనరీస్ని ప్రొడ్యూస్ చేస్తే అగైన్ వీ కెన్ కాల్ ఇట్ ఏ మిషనరీ చర్చ్. మన డినామినేషన్స్లో ఆ దర్శనం అవసరమైంది. ప్రతి గ్రూపు ఒక సువార్తికుడు పంపించగా ఆ గ్రూపు వారు తమను తాము గుర్తింప చేసుకోవడానికి అడ్రస్ కొరకని నేను చెప్పగలను, వారు ఒక పేరు పెట్టుకున్నారు. ఆ పేరు, ఆ మిషన్ పేరు, ఇప్పుడు ఆ పేరే డినామినేషన్ పేరు. అందుకే ఆ మొదటి అధ్యాయం, 1 కొరింథీయులో 1వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట రాయబడింది. కొందరు అపోల్లో వారని, కొందరు పౌలు వారని, కొందరు కేఫా వారని, మరికొంతమంది మేము యేసుక్రీస్తు వారమని చెప్పుకుంటూ ఉన్నారు. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితిరా? లేదు, మీరు విభజించడానికి వీల్లేదు. ఇది క్రీస్తు సంఘం, ఇది క్రీస్తు యేసు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం. అడ్రస్ కొరకు మీరే పేరు పెట్టుకున్నారు, పెట్టుకోండి. కానీ ఇది క్రీస్తు సంఘం, ఇది పౌలు సంఘం కాదు. ఈ సంఘము కొరకు చచ్చిపోయిన వాడు క్రీస్తే. ఈ సంఘమును తీసుకువెళ్ళడానికి వచ్చేవాడు క్రీస్తే. అపొస్తలుడు కాదు, ప్రవక్త కాదు, క్రీస్తే వస్తున్నాడు. ఆయన ఒక్కడే ఈ సంఘమును నాది అని అనడానికి హక్కుదారుడు, రా అని పిలవడానికి హక్కుదారుడు. కనుక ఏ డినామినేషన్ కూడా మా సంఘం అని చెప్పడానికి వీల్లేదు, ఆ సంఘముతో నాకు సంబంధం లేదని చెప్పడానికి వీల్లేదు. డినామినేషన్స్ లో డిఫరెంట్ ట్రెడిషన్స్ ఉన్నాయి. అందుకే ఓ మాట చెప్పాలి అనుకుంటున్నాను, డినామినేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ డిఫరెంట్ ట్రెడిషన్. డినామినేషన్స్ లో ట్రెడిషన్స్ ఎంటర్ అయినాయి, ట్రెడిషన్స్ మేజరైజ్ చేశారు. ఒక్కొక్క ప్రాంతంలో వచ్చిన వారు ఒక్కొక్క ట్రెడిషన్ లో సువార్త చెప్పారు, ఒక్కొక్క ట్రెడిషన్ లో విశ్వాసులను పెంచారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు డినామినేషన్స్ లో లేక చర్చెస్ లో ట్రెడిషన్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి ఈ డినామినేషన్స్ లో ఐక్యత పోయింది. మేము ఒకరికి ఒకరు సంబంధించిన వారు కాదన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు.
ప్రియులారా, దేవుడు మిషన్స్ ను వాడుకున్నాడు, డినామినేషన్స్ కూడా వాడుకుంటాడు. గాడ్ విల్ డెఫినెట్లీ యూజ్ యూ, ఎవ్రీ డినామినేషన్, ప్రొవైడెడ్ ద డినామినేషన్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మిక స్వాధీనములో ఆ డినామినేషన్ ఉంటే తప్పక దేవుడు వాడుకుంటాడు. దేవుని వాక్య క్రమము, దేవుని వాక్య సత్యము కలిగి ఉన్న ప్రతి మిషను దేవుడు వాడుకున్నాడు. భారము కలిగిన సువార్తికుని దేవుడు వాడుకున్నాడు. ఈనాడు డినామినేషన్ కూడా వాడుకుంటాడు. గాడ్ ఈజ్ నాట్ అగెన్స్ట్ టు ఎనీ డినామినేషన్. ఒక చిన్న మాట చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. ఒకరెవరైనా చదవగలిగితే. అంతట యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరట దెయ్యముల్ని వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించు వాడు కాడు గనుక, వాడు మనలను వెంబడించు వాడు కాడు గనుక వాడితో మేము మాట్లాడం, వాడికి ప్రైజ్ లాడి చెప్పం, వాడిని మేము చేర్చుకోము, అసలు వాడి సువార్త మేము అంగీకరించం, వాడి క్రియలు మేము ఒప్పుకోము, వాడు ప్రార్థన చేయడానికి మేము పిలవు, వాడు వాక్యం చెప్తే మేము వినము, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక. ఒకవేళ నేను అనుకుంటున్నాను, ఈ పరిస్థితుల్లో శిష్యులందరికీ ఉన్నటువంటి ఆ నిలువుట అంగీ లాంటి అంగీ లేదేమో వాడికి. ఒకవేళ అయ్యో వారిలో నేను ఎట్లా కలుస్తానులే అనుకుని మరొక మార్గంలో పోయి వారు చెప్తున్నాడేమో. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నటువంటి ఈ శిష్యులకు ఉన్నటువంటి ప్రత్యేకమైన పేరు, గుంపులు, ఘనత వాడికి లేదేమో. అందుకే వాడు వేరే స్థలములోకి వెళ్ళి సువార్త చెబుతున్నాడు. వేరే స్థలములో ఆ మహా గొప్ప యేసుక్రీస్తు ప్రభువును, తనను రక్షించిన యేసుక్రీస్తు ప్రభువును, ఆయన వాక్యములకు ప్రభావితుడై, ఆయన మాటలకు లోబడి, ఆయన మార్గములో నడవాలని తీర్మానం చేసుకుని సమస్తమును విడిచి, తన వారిని విడిచి త్యాగముతో వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు నామములో దెయ్యాలను వెళ్ళగొట్టలేకపోతున్నాడా? వెళ్ళగొడుతున్నాడు. అప్పుడప్పుడు వీళ్ళే వెళ్ళగొట్టలేకపోయారు, వాడు ఎప్పుడూ వెళ్ళగొడుతున్నాడట. ఆ సాక్ష్యం ఎవరు చెప్తున్నారంటే ఈ వెళ్ళగొట్టలేకపోయిన వాళ్ళు చెప్తున్నారు ఆ సాక్ష్యం. మనలను వెంబడించు వాడు కాడు గనుక వారిని ఆటంకపరిచితిమి. అంటే ఆటంకపరిచేసి వచ్చారన్నమాట. నోర్మొయ్, కూర్చో, నీ డిగ్రీ ఏంటి, నిన్నెవరు పిలిచారు, నిన్నెవరు పంపారు, ఏది నీకు మాలాంటి వస్త్రధారణ ఏది, మాలాంటి గ్రూప్ ఏది నీకు? గద్దించారు. ఆయన కూర్చున్నాడు అక్కడ. వెళ్ళిపోయారు. యేసుప్రభుతో ఈ మాట ఎలా చెప్తున్నా తెలుసండి? యేసుప్రభు ఇలా ఒక అతను చేస్తున్నాడు, మేము వెళ్ళి అతను ఆటంకపరచాలా అని అడుగుతున్నారా? మేము ఆటంకపరిచితిమి, మేము అతనిని పొమ్మని చెప్పాం, నువ్వు సేవకు పనికిరావన్నావు, నువ్వు మా గుంపు కాదన్నావు. చాలా గొప్ప పని చేశాం ప్రభు, ఈరోజు మా సేవ ఏంటనుకున్నా? సేవ చేసే వాళ్ళని ఆటంకపరచడమే మా సేవ ఈరోజు. అలాంటి రిపోర్ట్ పట్టుకొచ్చారు ఆయన దగ్గరికి. ప్రియులారా, మాలో పరలోకలు ఎవడ గొప్పోడు, నిన్ను వెంబడించున్నా మాకేమి దొరుకును, కారన్నా ఉంటే బాగుండి ఇంకా సేవ చేద్దాం, వాళ్ళకున్నటువంటి పెద్ద బిల్డింగ్ మాకు లేదు అనుకునే వీళ్ళు యేసుప్రభు దగ్గరికి ఓ రిపోర్ట్ తెచ్చారు. యేసుప్రభు అంటున్నాడు 40వ వచనంలో, క్షమించండి 39, అందుకు యేసు వానిని ఆటంకపరచకుడి. ఇంక నేను ఏం చెప్పకపోయినా పర్వాలేదు. When God said it is finished, వారిని ఆటంకపరచడానికి నువ్వెవడోయ్? నేను నీకు అప్పగించిన పని నువ్వు చేసుకో, వాడు కూడా నీకెందుకు?
వాడి మీద మీరు తెచ్చిన రిపోర్టు అది అన్యాయమైన రిపోర్టు. అతని సేవను ఆపు చేయడం అది అన్యాయం. అతనిని దెయ్యములను వెళ్ళగొట్టడానికి వెళ్ళిపోతున్న వాడిని మీరు నిర్బంధించి అవమానపరచడం మీరు చేసిన పని తప్పు. నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడు లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడు, మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నటువంటి వాడు. ప్రియులారా, నీ డినామినేషన్ కాదేమో, నీ చాలా పెద్ద సంఘాలు ఉన్నటువంటి సంస్థకు ఆయన చెందలేడేమో, ఒకవేళ నీతో కలిసి సహవాసం చేయడానికి అర్హుడు కాదేమో. నువ్వెవడవోయ్ అతను ఉద్ధరణడానికి? మనల్ని వెంబడించువాడు కాదా అంటే మనల్ని వెంబడిస్తేనే క్రైస్తవుడా, మన డినామినేషన్ క్రైస్తవుడా, లేకపోతే కాదా? వారిని ఆటంకపరచుకొని అతడు నా పేరట ప్రకటించున్నటువంటి సువార్త, అతడు చేయుచున్న పని అది నా ద్వారా జరుగుతున్నదే. నేను అతనికి తోడయుండి యేసు నామములో ఈ దెయ్యము వెళ్ళగొట్టబడుగాక. దెయ్యమా, నా రక్షకుడు సర్వాధికారి యేసు నామములోని వెళ్ళిపో. ఆయన అంటేనే దెయ్యం వెళ్ళిపోయిందా? ఆయన దెయ్యములు వెళ్ళగొట్టాడట అంటే అతనంటే వెళ్ళిపోయిందా? లేదు. ఆయన మాట అన్నాడు, ప్రభుని యేసు క్రీస్తు ఆ దెయ్యమును వెళ్ళగొట్టడానికి పూనుకున్నాడు. ఈనాడు దెయ్యములు వెళ్ళగొట్టేవారు వారు కాదు, వారు అడిగి వేడుకొనుచున్న ప్రభుని యేసు నామమే. కనుక ప్రియులారా, మనవాడు కాకపోయినా తొందరపడకండి, సువార్త సేవ చేయనివ్వండి. మీకు చేతనైతే సహాయం చేయండి, ప్రార్థన చేయండి. ప్రియులారా, ఒక మాట మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఈనాడు సువార్తకు సహకరించవలసినటువంటి సంఘాలే, సంస్థలే, డినామినేషన్సే ఆనాటి శిష్యులు కలిగి ఉన్న బుద్ధి మరలా వారు తెచ్చిపెట్టుకున్నారు. అనేక మందిని ఆటంకపరుస్తూ ఉన్నారు. ఈ స్థితిలో ప్రభు కలగ చేసుకుని ఏం చెప్పాడో తెలుసునా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. క్షమించండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచు ఉన్నారు. మానవుల పద్ధతులను దైవోపదేశములుగా బోధించున్నారు. ట్రెడిషన్స్, పద్ధతులు, మానవ కల్పిత పద్ధతులు, సాంప్రదాయములు దైవోపదేశములుగా బోధిస్తూ ఉన్నారు. నన్ను వ్యర్థముగా వారు ఆరాధిస్తున్నారు, తగువులాడుకుంటున్నారు. మీలో కలహములున్నవని క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలిసినదంటున్నాడు పౌలు. మీలో కలహములున్నవి. మీ కలహానికి కారణం ఏంటంటే మీ గ్రూపులే. కొందరు పౌలు వాడని, కొందరు అపోల్లో వాడని, కొందరు కేఫా వాడని దెబ్బలాడుకుంటూ ఉన్నారు. మళ్ళా అందరూ క్రైస్తవులే. గనుక ఇది మీకు తగదు. ఒకవేళ అపోల్లో ఏదైనా ఒక పద్ధతిని మీకు బోధిస్తే అది దైవోపదేశమని దానినే అంటుకట్టుకుని ఉండి దేవుని యొక్క సత్యములను పక్కన పెట్టి పద్ధతులకే ప్రాధాన్యతనిచ్చి మీరు వ్యర్థముగా నన్ను ఆరాధించవద్దు. ఇంకొక మాట కూడా చూద్దామా? అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం 5వ వచనం. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం 5వ వచనం చదవండి. పరిసయ్యుల తెగ. చాలు, పరిసయ్యుల తెగ. ఇదొక డినామినేషన్, ఇదొక తెగ. చదవండి ఇప్పుడు. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన వారు లేక విశ్వాసులు అనుకొనుచున్నవారని మనం చదువుకోవచ్చేమో. తర్వాత చూస్తే 15వ అధ్యాయం చదివితే అదే మనకు గోచరిస్తుంది.
అన్యజనులకు సున్నతి చేయపవలనియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడనియు వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పిరా. అప్పుడు అపొస్తలులు పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించి బహుతర్కము జరిగిన తర్వాత ఒక తెగవారు వాదిస్తున్నారు. ఇది సరైంది కాదు, ఇది క్రమం కాదు. తెగ డినామినేషన్ వారు వాదిస్తున్నారు. విశ్వాసులైన వారు లేక విశ్వాసులు అనుకుంటున్న వారు వాదిస్తున్నారు. అప్పుడు వీరంతా కలిసి బహుతర్కము చేసి అందరూ కూర్చు తర్కము చేసి అప్పుడు పేతురు లేచి ఒక మాట అన్నాడు, మీరు చెప్పుచున్న మాట సరైనది కాదని మాకును పరిశుద్ధాత్మకును తోచుచున్నదన్నాడు. ఆ తర్వాత మీరు చదువుకోండి వచనాలు. మాకును పరిశుద్ధాత్మకును తోచుచున్నది, మాకే కాదు పరిశుద్ధాత్మకు. సంఘము ఏ పరిశుద్ధాత్మక స్వాధీనములో ఎదుగుచూ ఉన్నదో, ఎదగవలసి ఉన్నదో ఆ పరిశుద్ధాత్మకు మీకు తోచింది తోయలేదు, లేక పరిశుద్ధాత్మకు తోచినట్లుగా మీకు తోయలేదు. గనుక విశ్వాసులు మరుకొనుచున్న వారు ఆ తెగవారు మాట్లాడుచున్న మాట పరిశుద్ధాత్మకు సమ్మతి లేని మాట. బి కేర్ఫుల్ ప్రియులారా. మనము తీర్పు తీర్చేటప్పుడు ఒక వ్యక్తి, ఒక విశ్వాసి ఇలాగుండాలి అలాగుండాలి, ఈ పద్ధతి సరైంది ఆ పద్ధతి సరైంది అని మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఉందాం మనం. నేను ఈ రాత్రిలో ప్రశ్న వేస్తాను, నువ్వు ఏ పద్ధతిలో రక్షించబడ్డావు? ఏ పద్ధతి ద్వారా రక్షించబడ్డావు? మన పద్ధతులు పరిశుద్ధాత్మకు సమ్మతం కాకపోతే మన పద్ధతులు భయంకరమైన పద్ధతులు. డినామినేషన్స్ అనే విషయాన్ని నేను ముగించే ముందు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీ ముందుకు తెస్తాను, చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఇప్పటికైనా అన్ని డినామినేషన్స్ వారు అందరము కలిసి ఈ సువార్తను, ఈ ఒకే సువార్తను ఒకే ఆత్మ ద్వారా ఒకే గురి కలిగి మనం ప్రకటించకపోతే, పౌలు చాలా చక్కగా చెప్పాడు. పౌలు నువ్వు ఏ డినామినేషన్ అన్ని డినామినేషన్లు అన్నాడు ఆయన సరదాగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22 వరకు మనం చదివితే, పౌలు గారు మీరు ఏ డినామినేషన్ అంటే అన్ని డినామినేషన్లో ఉన్నానని నేను అన్నాడు. ఎస్, యూ కెన్ బి ఇన్ ఎనీ డినామినేషన్. చదువుతారా మాట? అంతే. యూదులు సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రము లేదన్న, ధర్మశాస్త్రమును అనుసరించేవారు సంపాదించుకోవడానికి, ధర్మశాస్త్రం అసలు లేదు అనేవారు సంపాదించుకోవడానికి. అంతే. నా ప్లాన్ అంతా ఏంటంటే అంతే. ప్రియులారా, ఆయన అంటున్నాడు ఏ విధము చేతను, కింద వచ్చి 22 చదవండి. 22 ద మోటో, the theme, the subject of any denomination, any church should be that. ఏ విధము చేతనైనా సరే కొందరు రక్షించాలండి. నువ్వు ఏ డినామినేషన్ అయినా సరే నువ్వు కొందరు రక్షించు. యూ విల్ బి నెవర్ డినైడ్. ప్రభు వచ్చినప్పుడు నిన్నెప్పుడు త్రోసివేయడం. ఏ విధము చేతనైనా కొందరు రక్షించాలని పరిశుద్ధ పౌల్ అని చెప్పుకుంటున్న మనం, ఆ పౌలు అన్ని డినామినేషన్లో ఉన్నాడట. నెహెమ్యా ఒక చక్కని మాట అన్నాడు 4వ అధ్యాయం 19వ వచనంలో, ఇదిగో పని చాలా గొప్పది, ప్రపంచము నశించిపోతుంది, ప్రపంచములో పాపము విస్తరించిపోయింది, దేవుడు తన కృపాకాలమును ముగించబోతున్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు, మనము చేయవలసిన పని చాలా గొప్పది, విస్తారమైంది. కానీ మనము ఎడముగా ఉన్నాము, లేక డిఫరెంట్ డినామినేషన్స్ లో ఉండిపోయాము. గోడ మీద ఎలా ఉన్నారట? మనము ఎడముగా ఉన్నాము. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం చదవండి బ్రదర్ అన్నమాట. 19 4:19 నెహెమ్యా గ్రంథం 4:19. పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికి ఒకరు
చాలా ఎడముగా ఉన్నాము, చాలా దూరం అయిపోయి ఇప్పటికే. వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, ఈ డినామినేషన్ మంచిది కాదు, ఇది మంచిది కాదు, అది మంచిది కాదు, మా చర్చ్, మేము, మా గ్రూప్, మా సంస్థ, మాదే అని ఎవరికి వారు సెక్టేరియన్స్ అయిపోయారు, ఎరవైపోయారు, ఎవరికనే గుప్పులైపోయారు. వందనాలు చెప్పుకునే స్థితి కూడా వారిలో కనబడడం లేదు. మాట్లాడుకుని పలకరించుకునే స్థితి కనపడలేదు, గౌరవించుకోవడం లేదు, ఒకరినొకరు సన్మానించుకోవట్లేదు, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం లేదు. పని చూస్తే గొప్పది. డినామినేషన్స్ లో ఇరుక్కుపోయారు, ఎడమెడముగా ఉన్నారు. చదవండి. గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడును అక్కడికి రండి, కలిసి పనిచేద్దాం. కూలిపోని గోడలు రండి కడదాం, బాగు చేద్దాం రండి. థ్యాంక్ యూ బ్రదర్. బాగు చేద్దాం రండి, కడదాం రండి, మోద్దాం రండి. చెత్త విస్తారమైపోయింది, తీసేద్దాం రండి. బరువులు మోయేవారు బరువు తగ్గిపోయింది, దైవజనులు నిరసించిపోయారు, ముసలివారైపోయారు. రండి. ఇంతకు ముందు చేసిన సేవ సన్నగిల్లిపోయింది, దైవజనులు వృద్ధులైపోయారు, అనేక వ్యాధులతో నిండిపోయారు, వారు వేగంగా వెళ్ళలేకపోతున్నారు. రండి. సంఘ ప్రత్యక్షత పొందండి. ఇది బాకానాదం. రండి. ఒకరినొకరము అనురాగముతో, ప్రార్థనతో, అభినందనలతో ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం. రండి. ఒకవేళ ఈ స్థితి నేడు డినామినేషన్లో లేకపోతే ఆ డినామినేషన్ సాతానుడు తన వశం చేసుకుని సువార్తకు ఆటంకమైన ఒక సంస్థగా దాన్ని రూపొందించగలడు. ఇప్పటికే అలా రూపొందించబడిన కొన్ని సంఘాలు, కొన్ని డినామినేషన్స్ లేకపోలేదు. మీకు కొన్ని విషయాలు చెప్తాను. సాటానిక్ చర్చెస్. కొన్ని సంవత్సరాల క్రితం దైవజనులు విజయ్ కుమార్ గారు, నేను ఒక కాన్ఫరెన్స్ కి అటెండ్ అవ్వడానికి వెళ్ళాం. అక్కడ కలిసి మేము కొన్ని దినాలు ఒక పరలోకములో గొప్ప విందు అన్నట్లుగా మేము ఆ కాన్ఫరెన్స్ లో ఉన్నాం, సంతోషించాం. దేవునికి స్తోత్రం. దైవజనులు బిల్లిగ్రామ్ గారు దాన్ని ఏర్పాటు చేశారు. అల్పుండైన నాలాంటి వారికి ఒక అవకాశం అప్పుడు దొరికింది. చాలా సంతోషించాను. నాకు తెలియని ఇంకో విషయం అక్కడ తెలుసుకున్నాను. సాతాను కూడా సంఘాలుంటాయని. నా బిల్లిగ్రామ్ గారు తమ కాన్ఫరెన్స్ లో ఏ స్పీకర్ కి ఆ విషయం ఇవ్వలేదు. కానీ నేను ఒక ట్రామ్ ఎక్కాను, ఒక బస్సు ఎక్కాను, అట్లా ఎక్కాను. అందులో ఒక టైప్ వారు కూర్చున్నారు మా ముందు. అయితే నా పక్కన ఏదో దేశానికి చెందిన ఒక దొరగారు ఉన్నారు. ఆయన అన్నారు, నాకంత ఇంగ్లీష్ ఎక్కువ రాదు, కానీ ఆయన ఏదో నాకు వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నాడు. కానీ నాకు అర్థమైంది ఏంటి అంటే, వాళ్ళు మాత్రం సాటానిక్ చర్చ్ మెంబర్స్ అట, సాతాను యొక్క సంఘ సభ్యులట. ప్రియులారా, నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. పల్లెటూరులో సేవ చేస్తున్నటువంటి నాకు అటువంటి సంగతులు తెలియవు. నేను వాటి గురించి తెలుసుకోవడం అదే మొదటిసారి. అయితే వాటిలో ఉన్న విశేషాలు కొన్ని మీకు చెబుతాను. ప్రపంచంలో ఈ సంఘం అన్ని దేశాల్లో ఉంది, మన దేశంలో ఉంది, మన రాష్ట్రంలో కూడా ఉంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మన రాష్ట్రానికి వ్యాపించిందని మీరు గుర్తించాలి. అయితే ప్రియులారా, మన మధ్యలోనూ కూడా సంఘాలు వచ్చేసినాయి. ఆ సంఘములో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైనా ఒకవేళ పరిశుద్ధుడు, దేవుని సేవకుడు, గొప్ప దైవజనుడు పడిపోతే, ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు ఒక విందు చేసుకుంటారట. వారు ఒక విందు ఏర్పాటు చేసుకుని దే సెలబ్రేట్ వెరీ బిగ్ ఫీస్ట్. ఒక పరిశుద్ధుడు పడిపోయాడు, మనం పడగొట్టగలిగాము. ఆ విందు అయిపోయిన వెంటనే వారు కొన్ని దినాలు ఉపవాసం ఉండి, అదేవిధంగా ఇంకా అనేక మంది పరిశుద్ధులు పడిపోవాలని ప్రార్థన చేస్తారట. దే ఫాస్ట్ అండ్ ప్రే ఫర్ ద గాడ్ సర్వెంట్స్. వారు పడిపోవాలి, వారు పాపం చేయాలి, వారు దొంగ అకౌంట్లు రాయాలి, అబద్ధాలు చెప్పాలి, చెడ్డ చూపులు చూడాలి, ధనాపేక్షతో బ్రతకాలి, దురాశ కలిగి ఉండాలి. వారి కుటుంబంలో వారి పిల్లలు సేవకులు కాకూడదు.
వాక్యానికి లోబడకూడదు. సేవకుని భార్య ఎప్పటికీ రాక్షసి వలె సేవకుని మీద తిరుగుబాటు చేయాలి. దే ఫాస్ట్ అండ్ ప్రే ఫర్ దట్. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారట. ప్రియులారా, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఆ మెంబర్స్ ఇప్పుడు ఒక కొత్త పథకాన్ని రూపొందించారు. ఆ పథకం ఏంటంటే, నేను ఈ మధ్యన కేరళకు, బెంగళూరు, కర్ణాటకకు సంబంధించిన కొంతమంది దైవజనులు కలిసి నేను ఈ టాపిక్ సిద్ధపడుతుంటుండగా నా గ్రహింపు కొరకు కొన్ని సంగతులు నేను వారిని అడిగినప్పుడు వారు నాకు ఇంకా ఆశ్చర్యకరమైన సంగతులు చెప్పారు. ఒక పాస్టర్ గారు అన్నారు, బెంగళూరు నుంచి వచ్చారు, బ్రదర్, శాటానిక్ చర్చ్ మెంబర్ ఒక ఆయన మా చర్చిలో మెంబర్షిప్ తీసుకున్నాడు బ్రదర్. మాకు తెలియదు ఆ సంగతి. ఇస్ ఎ బిగ్ మ్యాన్, పెద్ద ఉద్యోగస్తుడు, ఆయన కారు ఉంది, సూటి మీద ఉన్నాడు. మాలాంటి సంఘంలో సభ్యత్వం తీసుకున్నాయంటే మాకు చాలా సంతోషమైంది. ఆయన భార్య పిల్లలు ఎంతో లవ్లీగా ఉన్నారు బ్రదరు. వారిని ఆహ్వానించాము. పైన కూర్చోమంటే కూర్చొని కింద కూర్చుంటామన్నారు. వారిని చాలా హంబులుగా ఉన్నారు. వారు కొంతకాలం రావడం చూసి మెంబర్షిప్ ఇచ్చాము వారికి. ఆ తర్వాత వారికి మా కమిటీలో మెంబర్షిప్ ఇచ్చాము. ఆ తర్వాత మా సంఘాన్ని మంచి ప్రార్థనాపరులను, మంచి పరిశుద్ధులను వారు డైవర్ట్ చేసేశారు బ్రదరు. మాకు తెలియదు. కొంతకాలమైన తర్వాత మా సంఘములో కేవలం వేల మీద లెక్కించగలిగిన విశ్వాసులు మాత్రమే, ప్రార్థనాపరులు మాత్రమే ఉన్నట్టుగా గుర్తించినప్పుడు నా గుండెల్లో బాంబు పేలినట్టుగా ఉండి ఏం జరిగిందని నేను ఒక్కొక్కరిని అడుగుతుంటుండగా, మా సంఘములో ఆనాడు చాలా విధేయుడుగా జాయిన్ అయినటువంటి, మా కమిటీలో మెంబరుగా వచ్చి ఎన్నో చక్కని సంగతులలో ఆయన ఉదారంగా ఉండి సహాయం చేసినటువంటి వాడుగా ఉన్నవాడే దీనికి కారకుడని విని ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే, హీ బిలాంగ్స్ టు దట్ చర్చ్. ఇట్ ఈస్ వెరీ హై టైమ్ టు ఎవరీ పాస్టర్ టు రియలైజ్ దట్ దిస్ ఫ్యాక్ట్. సేవకులు ఈ మధ్యలో వారు సువార్త చెప్పి క్రొత్త వారిని ప్రభువులోకి తెచ్చి వారి సంఘములో సభ్యులుగా చేసి క్రీస్తు సంఘములో వధువులో వారిని భాగముగా చేసే ప్రణాళికలు పక్కన పెట్టి వేరే సంఘములోని సభ్యులు ఎవరొస్తారని చూస్తున్నారు. షీప్ స్టీలర్స్, గొర్రెల దొంగలు. యు ఆర్ ఇన్ బిగ్ డేంజర్, వెరీ కేర్ఫుల్. నీవు అపహరించే దొంగ, ఆ గొర్రె, ఆ సంఘాన్ని ఎప్పటికీ పాడు చేసిన వాడు కావచ్చు. అందుకే నీ మాటకు లోబడ్డాడు. లేక ఆ సంఘములో కాపరిని 3 చెరువుల నీళ్లు తాగించి సభ్యత్వాన్ని నీ చెంతకొచ్చాడు. చాలా జాగ్రత్త. నిన్ను 6 చెరువుల నీళ్లు తాగిస్తాడు. నీ సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తాడు. ఒక కొత్త ఆత్మను సంపాదించు. ఆ సంఘములో గొర్రెలను దొంగిలించుకో. అది నీ పని కాదు. ఎవరైనా నీ సంఘంలోకి వచ్చేస్తే నువ్వు ఆ దైవజనులతో చెప్పెళ్ళి, బ్రదర్, ఒక ఆయన వస్తున్నారు, నేను ఆయనతో ఏం చెప్పలేదు కానీ మీతో చెప్తున్నాను, ఏం జరిగింది, ఎందుకు వస్తున్నాడు మా సంఘానికి? ఆ దైవజనుని యొక్క కన్సెంట్ తీసుకో. మా సంఘంలో ఒక సభ్యుడు వెళ్ళిపోయాడు, నాకు చెప్పాడు, నేను ప్రార్థన చేశాను, మిమ్మల్ని ప్రభులో నడిపించిన బహుమానం ప్రభు నాకు ఇస్తాడు, మీకు ఉండడం ఇష్టం లేదు కనుక బ్రదర్ పర్వాలేదు వెళ్ళండి అని చెప్పాను. వెళ్ళారు, వేరే సంఘంలో చేర్చబడ్డారు. నేను ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను. అంటే పాస్టర్ గారు కుమారుడు చెప్పాను, బ్రదర్ ఇలాగా, అంటే కుమారుడు కూడా పాస్టర్ గారే, మీ సంఘాన మా సంఘం వచ్చారు, ఆయన కొంచెం బలహీనుడు బ్రదర్, మీరు వెళ్ళిపోమనొద్దు, ఉంచుకోండి, ఆయన వెళ్ళిపోమంటే మళ్ళీ రోడ్డు ఎక్కుతాడు కనుక, లేకపోతే ఇంకొక అన్యాయమైన స్థితికి దిగజారిపోతాడు, మీరు ఆయన్ని కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీరు మిగిలిన విషయాలు నేను కాదులే అని చెప్పాను. ఆ పాస్టర్ గారు ఏం తెలుసా, నేను ఎలా చెప్పానని, ఏ విషయంలో బలహీనం చెప్పానో అది ఆయన చెప్పాడు. ఇట్స్ ఆల్ రైట్, ప్రభు చూసుకుంటాడు. అయితే ఏం జరిగింది తెలుసా, ఆయన కూడా 3 చెరువులు నీళ్లు తాగించాడు. ప్రియులారా, చాలా జాగ్రత్త. నీవు ప్రయాసపడి ఒక ఆత్మను సంపాదించు, దేవుని సంఘంలో చేర్చు, ఆ పరిచయం నీకు బహుమానం ఉంటుంది. వేరే సంఘములోని వారిని నీ సంఘంలో రానివ్వద్దు. నీవు ఒకవేళ వస్తే ఆ దైవజన్ను కన్సల్ట్ చేయి,
ఆయన వారి గురించి ఏం చెబుతాడో సంగతులు జాగ్రత్త విని మీరుతో కలిసి ప్రార్థన చేసే ఒక నిర్ణయానికి రండి. దేవుని సంఘాన్ని కడదాము. లేకపోతే బెంగళూరులో జాయిన్ అయినట్టు ఆయన మీ సంఘంలో జాయిన్ అయితే చాలా జాగ్రత్త, మీ సంఘాన్ని ముప్పు తిప్పలు పెడతాడు. రెండవ ప్రమాదం, పాస్టర్స్ చాలా మంది వారి సంఘములో కాస్త డబ్బున్న వారినో చదువున్న వారినో కమిటీలో పెడుతున్నారు. జాగ్రత్త, దే ఆర్ అన్సేవ్డ్ అండ్ అన్మెచ్యూర్డ్. చాలా జాగ్రత్త, వారు నీ సంఘాన్ని పాడు చేస్తారు. ప్రియులారా, నీ సంఘం సాతాను స్వాధీనంలోకి వెళ్ళిపోద్ది. సాతాను వారిని వాడుకుంటాడు, నీ సంఘాన్ని చీల్చివేస్తాడు, నీ సంఘం యొక్క ఆత్మీయ స్థాయిని తగ్గించేస్తాడు. చివరికి నీవు కూడా పడిపోతావు, నీవు లాలూచి అయిపోతావు, తిరిగి నామకార్థమైన సేవకుడుగా మారిపోతావు. జాగ్రత్త. మూడవదిగా, చాలా మంది సేవకులు ఫాల్స్ ఆర్గనైజేషన్స్ తో అగ్రిమెంట్ చేస్తున్నారు. మేము మీతో పని చేస్తాం ఫర్ బెటర్ లైఫ్. ప్రియులారా, నీ జీవితానికి అభివృద్ధి కలగొచ్చు, కానీ నీవు దేవునికి సమాధానం చెప్పినప్పుడు నీవు సున్నా చూపించవలసి వస్తుంది. చాలా జాగ్రత్త. నీ సేవా ఫలితం ఏమీ ఉండదు. ఈ రాత్రి ప్రభు మనలను, సేవకులమైన మనలను హెచ్చరిస్తున్నాడు. మన సంఘాలు ఇతరులు చేర్చుకునే విషయంలో, కమిటీలో మనము మెంబర్షిప్ ఇచ్చే విషయంలో, అలాగే మనం ఏ సంస్థలో చేరుతున్నామో ఆ సంస్థల విషయంలో మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క దర్శనము లేక పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్, నడుపుదల మనకు చాలా అవసరమైందని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. కొన్ని మత శక్తులు, సమ్ కల్ట్స్ ఆర్ వర్కింగ్ అమాంగ్ అస్, మన మధ్యలో పనిచేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని థీరీస్, ద థియరీ ఆఫ్ కెనోసిస్, నెల్స్ ఫెర్రీ అండ్ గెరాల్డ్ కెనడీ, డినైయింగ్ ద డైటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ సిద్ధాంతాలు లేక క్షమించండి, ఈ సూత్రాలు లేక ఈ అంశాలు ఇవి మన మధ్యకు వచ్చేసి, ఈ సబ్జెక్ట్స్ వచ్చేసి మన మధ్యకు, వారు యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని తృణీకరిస్తున్నారు. నియో ఆర్థడాక్స్ ప్రొటెస్టెంటిజం, యూనివర్సలిజం ఆర్ యూనిటేరియజం, రస్సెలిజం, మార్మోనిజం, క్రైస్టెడెల్పియాయిజం, ఆర్మ్స్ట్రాంగిజం, కొన్ని మీకు ఉదాహరణగా చెబుతున్నాను. ఇవన్నీ కూడా కొన్ని సంస్థలు ఉన్నాయి, సేవకులను పిలుస్తున్నారు. మీరు మాలో చేరండి, మేము కారు కూడా మీకు ఇస్తాము. ఒకరు నా దగ్గరికి వచ్చి ఇలాగన్నారు, మీరు అంటే మేము మీ కారు ప్రొవైడ్ చేస్తామండి అన్నారు. మా పిల్లలు అప్పుడప్పుడు జోక్గా అంటారు, నాన్న అంటే మనకు కారు వచ్చును, మా నాన్న 2 లక్షలు పెట్టక్కర్లేదు, అంటే చాలు మా నాన్న కారు వచ్చేస్తుంది. అప్పుడప్పుడు జోక్గా మా పిల్లలు అంటుంటారు. ప్రియులారా, దే బిలాంగ్స్ టు ఫాల్స్ ఆర్గనైజేషన్స్. వారు సాతాను యొక్క సహచరులు, సాతాను పంపించిన ప్రతినిధులు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. చివరికి ఒక మాట చెప్తాను డినామినేషన్స్ గురించి. ఫైనల్లీ వీ కెన్ డివైడ్ ఆల్ ద చర్చెస్ ఇంటూ 2 denominations అండ్ ఆల్ ద క్రిస్టియన్స్ ఇంటూ 3 denominations. జాగ్రత్తగా ఈ 3 మాటలు వినండి. 2 మాటలు నేను ముగిస్తాను ఈ అంశాన్ని, తర్వాత చాలా త్వరగా ముగిస్తాను. డినామినేషన్స్ ను 2 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. తర్వాత సంఘాన్ని 2 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. విశ్వాసులను 3 భాగాలుగా, 3 denominations గా మనం డివైడ్ చేయొచ్చు. చర్చెస్, నెంబర్ 1 ట్రెడిషనల్ చర్చెస్, సాంప్రదాయపరమైన సంఘములు, పద్ధతులకు ప్రాధాన్యతనిచ్చి పద్ధతుల కొరకే ప్రాణమైన పెట్టే సంఘములు, ట్రెడిషనల్ చర్చెస్. దట్ ఇస్ 1 denomination. సెకండ్, ఎవాంజలికల్ చర్చెస్, సువార్తను అందించడానికి కంకణం కట్టుకున్న సంఘాలు. దట్ ఈస్ 2nd denomination. ప్రియులారా, నీ డినామినేషన్ ఏ డినామినేషన్ లో ఉందో నీ మనస్సాక్షి అప్పగిస్తున్నాను. ఈజ్ యువర్ డినామినేషన్ బిలాంగ్స్ టు ట్రెడిషనల్ చర్చెస్ ఆర్ ఎవాంజలికల్ చర్చెస్? నీ సంఘము 2 భాగాలుగా విభజించబడింది. నీవు సువార్త చెప్పే విషయమై దీక్ష పూరిన సంఘమన్నై ఉండాలి నీది, లేక పద్ధతుల కొరకై ఏదైనా సరే చేస్తాను అనేటువంటి సాంప్రదాయ సిద్ధమైన సంఘమై ఉండాలి. నిన్న నేను భద్రాచలం ప్రయాణం చేస్తుండగా మా దగ్గర ఒక ఆవిడ కూర్చున్నారు. ఆవిడ అంటున్నారు, నేను ఫలానా సంఘానికి చెందిన దాన్ని అన్నారు. మాతో ప్రయాణం చేస్తున్న డానియల్ అని, తారా డానియల్
ఆ అమ్మాయి మాట్లాడుతూ ఆమెతో కొనసాగిస్తుంది, నేను ఏవో తింటూ అలా వింటున్నాను. అంది, ఆ సంఘములో ఎదుగుదల, సంఘములో ఏమైనా సువార్త, సంఘం ఏమైనా అభివృద్ధి మీకు ఆత్మీయంగా ఉందంటే ఏమీ లేదు కానమ్మా, అక్కడే చదువుకుని అక్కడే పుట్టి అక్కడే పెరిగాం కదా, ఇక అందులోనే ఉండిపోయాను, ఏమీ లేదు అందులో. షీ టోల్డ్ వెరీ క్లియర్లీ దెర్ ఈస్ నథింగ్ ఇన్ దట్ చర్చ్. ఏమి లేదు, కానీ తల్లి సంఘం కాబట్టి విడవలేకపోతున్నాను. అభిమానంతో ఉన్నాను కానీ ఆత్మీయత కొరకు లేనక్కడ నేను. నీవు కూడా అదే చెప్తున్నావా ఈ రాత్రి? నీ మనస్సాక్షికి మాట అప్పగిస్తున్నాను నేను. నువ్వే డినామినేషన్ ఉన్నావో నాకు తెలియదు కానీ, ఏ చర్చిలో ఉన్నావో నాకు తెలియదు కానీ, నువ్వు ఎవాంజలికల్ చర్చిలో ఉన్నావా లేక ట్రెడిషనల్ చర్చిలో ఉన్నావా? దట్స్ వన్. సెకండ్, విశ్వాసులను, క్రైస్తవులను కూడా 3 భాగాలుగా చేయొచ్చు. నెంబర్ 1, సెక్యులర్ క్రిస్టియన్స్. దే ఆర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీ, బట్ దే నెవర్ సేవ్డ్. దే నెవర్ యాక్సెప్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ దేర్ పర్సనల్ సేవియర్. సెక్యులర్ క్రిస్టియానిటీ, సెక్యులర్ క్రిస్టియన్స్, పుట్టు క్రైస్తవులు. ఒక దైవజనుడు అన్నాడు, పుట్టు గుడ్డివారు అన్నాడు. రెండవది, సూపర్ క్రిస్టియన్స్. దే ఆర్ సూపర్ క్రిస్టియన్స్, దే ఆర్ ఆల్వేస్ సూపర్, దే ఆర్ ఆల్వేస్ ఆర్ సూట్స్, సూపర్ సూట్స్. సూపర్ క్రిస్టియన్స్ తమను తాము కనుపరుచుకునే క్రైస్తవులు. దేవుని కొరకు చిన్న పని కూడా ఇప్పుడు వారు చేయరు, అలాగే వస్తారు, అలాగే లేచి వెళ్ళిపోతారు. దేవుని పనిలో వారు ఎప్పుడు భాగస్వాములు కారు. కొన్ని ఉదాహరణలు నేను ఇవ్వగలను. మత్తయి సువార్త 7:22, లూకా సువార్త 18, 11, 12 వచనాలు తర్వాత చదువుకోండి. మత్తయి సువార్త 7:22, లూకా సువార్త 18, 11, 12 వచనాలు. ఒకవేళ 7:22 చదవచ్చు అనుకుంటా. మత్తయి సువార్త 7:22 చదివితే ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. మత్తయి సువార్త 7:22. ఆ దినమందు అనేకులను చూచి ప్రభువా ప్రభువా ప్రవచింపలేదా? ఆ పైన చదవండి, క్షమించండి, ఆ పైన చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివారును పరలోక రాజ్యములో ప్రవేశింపరు, గాని పరలోకమందున్న నా తండ్రి మిమ్మల్ని ఎందుకు క్రైస్తవ కుటుంబంలో పుట్టించాడో, తన సంఘములో చేర్చుకున్నాడో, ఆ చిత్తమేంటో తెలుసుకుని ఆ చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించను. దే ఆర్ సూపర్ క్రిస్టియన్స్. దే డూ నథింగ్ ఫర్ చర్చ్ ఎడిఫికేషన్, గ్రోత్. దే డూ నథింగ్ ఫర్ దేర్ సేవియర్. సూపర్ క్రిస్టియన్స్. మూడవదిగా సింపుల్ క్రిస్టియన్స్. దే ఆర్ సో సింపుల్. సింపుల్ క్రిస్టియన్స్. యేసు ప్రభు అన్నాడు, నా గొర్రెలు నన్ను వెంబడించునన్నాడు. దే మే బి సింపుల్ క్రిస్టియన్స్. నా గొర్రెలు నన్ను వెంబడించును, నా గొర్రెలు నా స్వరము వినును. ఎంత చక్కని మాటలండి. నా గొర్రెలను నేను ఎరుగుదును, నా గొర్రెలను పేరు పెట్టి నేను పిలుచుకుంటాను. ప్రభువా 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 ప్రభు అనేవాడిని నేను పిలవను. నా గొర్రెలు వేరుగా ఉన్నాయి, వాటిని నేను పిలుస్తాను. అంటే ప్రభువా ప్రభు అనడం తప్పు కాదు, కానీ ప్రభువా ప్రభు అంటూ సరిపెట్టుకోవడం తప్పు. దేవుని చిత్త ప్రకారం చేయకుండా నువ్వెన్నిసార్లు ప్రభు అన్నా అది తప్పే. అంతేకాదట, 22వ వచనంలో చాలా పెద్ద పెద్ద కార్యాలు చేశారట. అది వాళ్ళ లెవెల్లో అన్నమాట. కానీ మీరెవరో నేను ఎరగనని చెప్పాడు. మనము ఏ డినామినేషన్లో, ఏ చర్చ్లో, ఏ శాఖలో మనం ఉన్నా, మనము సింపుల్ క్రిస్టియన్స్ గా ఉందాం. ప్రభువా, నీ వైపు కళ్ళెత్తుటకు నేను యోగ్యుడను కాను, నీ కృప ద్వారా రక్షించబడ్డాను, నీ వాక్యం అనుసరించి నేను జీవిస్తాను. ఈ లోకములో ఏ శ్రమ వచ్చినా నీ కొరకే నేను సాగిపోతాను. ప్రియులారా, హియర్ ఐ వాంట్ టు ఫినిష్ మై సబ్జెక్ట్, డినామినేషన్స్. నీ మనస్సాక్షిగా విషయాన్ని అప్పగిస్తున్నాను. 2 విషయాల్ని ముందుకు తెచ్చాను. నీవు ట్రెడిషనల్ చర్చిలో ఉన్నావా, ఎవాంజలికల్ చర్చిలో ఉన్నావా? ఇంతే చాలు. చాలా మెలకువ పడాలి. సాతానుడు తన సంఘాన్ని నీ సంఘములో స్థాపించబోతున్నాడు, జాగ్రత్త. సాతానుడు తన సంఘాన్ని నీ డినామినేషన్ లో ప్రారంభించబోతున్నాడు, జాగ్రత్త. నీకు తెలియదు, నాకు తెలియదు ఆ సంగతి.
ఇలా బోధిస్తున్న నేను చాలా భయంతో ఈ మాటలు చెబుతున్నాను. నేను ముగించే ముందు నేను డాక్టర్ని గురించి చెబుతాను. ఒకవేళ చాలా మంది ఈ విషయం కొరకు ఎదురు చూస్తున్నారేమో. నేను ముందే మీకు మనవి చేశాను, కొంత సమయాన్ని నాకు ఇవ్వకపోతే నేను మీకు తేటగా చెప్పలేను. మీరింటికి వెళ్ళి చేసేదేమీ లేదు, పండుకు నిద్రపోవడమే. కాబట్టి కూర్చోండి. ఉదయకాలం మిమ్మల్ని మేము 11 గంటలకు అనౌన్స్ చేశారు కదా, 11:01 మిమ్మల్ని మేము ఉంచాం. కానీ రాత్రి మీరు తప్పనిసరిగా ఈ సత్యాలు మీరు వినాలని నేను ఆశిస్తున్నాను. డాక్ట్రిన్ అనేటువంటి మాట, ఈ మాట ఇప్పుడు ప్రపంచంలో అశాంతికి మూలమైన మాట. క్రైస్తవ ప్రపంచంలో, నాట్ ఇన్ ద సెక్యులర్ వరల్డ్ బట్ క్రిస్టియన్ వరల్డ్, క్రైస్తవ ప్రపంచంలో ఇది అశాంతికరమైన మాట అయిపోయింది. సిద్ధాంతం అనేసరికి అది చాలా భయంకరమైనటువంటి విభేదాలు తెచ్చే మాట. బస్సులో ఒక సహోదరి ప్రయాణం చేస్తుంది. ఆ సహోదరికి బొట్లేదు, అలా క్రైస్తవ సహోదరులా కనిపించింది. ఇంకో సిస్టర్ మధ్యలో స్టేజ్లు ఎక్కింది. ఆ సిస్టర్ పక్కన కూర్చుని, సిస్టర్ మీరు క్రిస్టియన్సా, ప్రైజ్ లాడండి, ప్రైజ్ లాడనుకున్నారు వాళ్ళిద్దరు. చాలా సంతోషంగా ఉన్నారు. సిస్టర్ మీదే ఊరంటే మీదే ఊరు అనుకున్నారు. వాళ్ళ ఊరి పేర్లు చెప్పుకున్నారు. మీదే సంఘం అంటే మీదే సంఘం అని అడిగారు. ఆ తరువాత వారిద్దరు మాట్లాడుకోవడం మానేశారు. యు నో ద మిస్టరీ ఆఫ్ దట్ కాన్వర్సేషన్. ఆ మిస్టరీ ఏంటంటే డాక్ట్రిన్, సిద్ధాంతం. ఓహో, మీది బ్రదర్ అండ్ అసెంబ్లీయా? సరే, స్త్రీలు మాట్లాడకూడదు, నోరు మూసి కూర్చోవాలి, మీ సంఘం అదే కదా. స్త్రీలు మాట్లాడకూడదు కానీ పాటలు పాడవచ్చట. ఏం సిద్ధాంతాలు ఏమో. ప్రక్కామె భక్తి సింగ్ గారి ఫెలోషిప్కి చెందింది, ఈమె బ్రదర్ అండ్ ఫెలోషిప్కి చెందింది. ప్రియులారా, మరో సహోదరి, క్రైస్తవ సహోదరి చక్కగా సిద్ధపడి అలంకరించుకుని కూర్చుని ప్రయాణం చేస్తుంది. మరొక సహోదరి ఆ బస్సు ఎక్కింది. ఆ సహోదరి ప్రైజ్లాడి చెప్పింది, చేతులున్న బైబిల్ చూసి. ఆ సిస్టర్ ప్రైజ్లాడి చెప్పింది. ఈ ప్రైజ్లాడి చెప్పిన సిస్టర్ గాజులు లేవు, నగలు లేవు. ఆ సిస్టర్కి దాదాపుగా అన్నీ ఉన్నాయి. అయితే ఆ సిస్టర్తో మాట్లాడడం మానేసింది, ముఖం చూసే. కారణం ఏంటంటే, నీ సిద్ధాంతం వేరు, మా సిద్ధాంతం వేరు. నీది నగలు పెట్టుకోకూడని సిద్ధాంతం, అది విపరీతమైన సిద్ధాంతం. మీ సంఘం మంచి సంఘం కాదు. దేవుని యొక్క సంఘం యొక్క స్థితి సిద్ధాంతం మీద ఆధారపడి ఉండడం కంటే విచారకరమైన విషయం మరి ఏదీ లేదని దేవుని వాక్యం ఒక్కడి నుంచి చెబుతూ ఉంది. ప్రియులారా, దేవుని సంఘం సిద్ధాంతము పైన ఆధారపడి కట్టబడుట, దేవుని సంఘం సిద్ధాంతానికి ప్రాధాన్యత ఇచ్చుట అనే మాట సార్వత్రికముగా చాలా ప్రమాదం. నీవు కూడుకునే అసెంబ్లీలో దట్ ఈజ్ ఓకే, దట్స్ 100% ఓకే. దాని గురించి ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. అది నీకు తెలుసు, దేవునికి తెలుసు. కానీ సార్వత్రికమైన సంఘ సంబంధమైన పరిధిలో మనం మాట్లాడినప్పుడు నీవు చేస్తున్న పని చాలా తప్పు. కారణం ఏంటంటే, నీ సిద్ధాంతం మరొకరి ద్వేషానికి కారణమైతే నీ సిద్ధాంతం అది సరైన సిద్ధాంతం కాదు. నీ సిద్ధాంతం మరొకరిని చిన్న చూపు చూసే సిద్ధాంతం అయితే నీ సిద్ధాంతం సరైన సిద్ధాంతం కాదని దాన్ని బట్టే నువ్వు తెలుసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు లోకములో 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడని, ఆయన పరిచర్యకు సంబంధించినటువంటి దాఖలాలన్నీ కూడా ఆయన పరిచర్య ప్రారంభం నుంచి పునరుద్ధానం వరకు 4 సువార్తికుల ద్వారా వ్రాయబడింది. సువార్త ఒక్కటే, వ్రాసిన వారు 4. సువార్తలు 4 కాదు, సువార్త ఒక్కటే, వ్రాసిన వారే 4. అందరూ ఒకటే వ్రాశారు. అంతవరకు సిద్ధాంతపు గందరగోళం ఏది లేదు. సిద్ధాంతం అనే మాటే లేదు. సిద్ధాంతం అనే మాట ఆనాడే కాదు, బైబిల్ అంతా పూర్తి చేసి 31,102 వచనాలు కలిగిన ఈ బైబిల్ గ్రంథంలో ఆ మాట ఎక్కడా లేదు. సిద్ధాంతం అనే మాట లేని ఈ బైబిల్ గ్రంథాన్ని సిద్ధాంతం అనే మాట అన్ని వచనాల్ని పరిపాలిస్తుంది. ఒకవేళ సిద్ధాంతం సాతాను అయిపోయిందేమో అన్నంత భయం అవుతుంది. సిద్ధాంతము అనే మాట బైబిల్ గ్రంథంలోని ప్రతి వచనాన్ని నిరంకుశంగా పరిపాలిస్తుంది.
కొన్ని సంఘాలను దాని స్వాధీనం చేసుకుని వారి సేవకులను పరిపాలిస్తుంది, పెద్దలను పరిపాలిస్తుంది. ప్రియులారా, గనుక ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినండి. సువార్తలు లేక సువార్త వరకు, యోహాను సువార్త వరకు మన సువార్త పూర్తి చేస్తున్నాం. ఆ 4 సువార్తికుల సువార్తలు పూర్తి చేస్తున్నాం. 5వ సువార్త, ప్రియులారా, ఒక మాట చెబుతాను ఈ రాత్రి. ఆ 4 సువార్తికులు మనం రక్షించబడమని రాశారు. ఇది గొప్ప సువార్త. లూకా మళ్ళో సువార్త రాశాడు. అదేంటంటే మీరు ప్రభు కొరకు పనిచేసి ఫలించమని. అది అపొస్తలుల కార్యములు. లూకా 2 సువార్తలు రాసినట్లు రక్షించబడక ముందు ఒక సువార్త రాశాడు. దేవుని కొరకే మీరు ప్రాణం పెట్టడానికి పూనుకొని పని చేయండి. అది రక్షించబడక ముందు అన్యునికి సువార్త, పాపికి సువార్త. ఇది పరిశుద్ధపరచబడిన వారికి సువార్త. కానీ అన్ఫార్చునేట్లీ వీ మేడ్ ఇట్ ఏ బుక్ ఆఫ్ గ్రేట్ కన్ఫ్యూషన్. ఈ లూకా 2వ సువార్తను, పరిశుద్ధులకు రాయబడిన సువార్తను, దానిని ఆ అపొస్తలుల కార్యాన్ని అపశృతుల కార్యంగా మార్చేశారు. ఎన్నో అపశృతులు వచ్చేసినాయి అందులోనండి. దానికి కారణం, ప్రియులారా, నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దానికి కారణం ఏంటంటే, దేవుని సంఘములోని నాయకులు, కాపరి, తదితరమైనటువంటి మంచి విశ్వాసులు, ఆసక్తిపరులు సిద్ధాంతానికి ఇచ్చిన ప్రాధాన్యత మరి దేనికి ఇవ్వకపోవడమే. వారు వాక్యం చదివినప్పుడు వారి సిద్ధాంతాన్ని మైండ్ లో పెట్టుకుని వాక్యాన్ని చదువుతూ వారి సిద్ధాంతానికి అన్వయించుకోవడమే కారణం. డాన్ ఫ్లేమింగ్ అనే ఒక ఆస్ట్రేలియన్ దైవజనుడు, మంచి బుక్ రైటర్ డాన్ ఫ్లేమింగ్, ఆయన చక్కని మాట రాశారు. లెట్ బైబిల్ స్పీక్ ఇట్ సెల్ఫ్. యూ డోంట్ ట్రై ద బైబిల్ మేడ్ టు స్పీక్. లెట్ బైబిల్ స్పీక్ విత్ యూ. వాచ్మెన్ నీ అనే దైవజనుడు ఇంకొక చక్కని మాట రాశాడు. మెథడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ టు స్టడీ ద బైబిల్, బట్ ద మ్యాన్ ఈజ్ ఇంపార్టెంట్. బైబిల్ను ఏ పద్ధతిలో చదవాలి అనే డైనమిక్ మెథడ్స్ చాలా ఉన్నాయి. బట్ దట్ మెథడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. అంత ప్రాముఖ్యత దానికి ఇవ్వక్కర్లేదు. కానీ చదివేవాడు ముఖ్యం. నీ మైండ్ ఖాళీ చేసి చదువుతున్నావా, నీ సిద్ధాంతంతో నింపుకొని చదువుతున్నావా? ప్రతి వచనాన్ని నీ సిద్ధాంతానికి అన్వయించుకోవడం, అది దేవుని వాక్యాన్ని కలిపి చెరపడమే. నేను ఈ మాట ధైర్యంగా చెబుతాను మరోసారి. కారణం ఏంటంటే, ఒక సిద్ధాంతం కరెక్ట్ అనేవారు మరొక సిద్ధాంతం కరెక్ట్ కాదంటున్నారు. ఈయన అంటున్నాడు నా సిద్ధాంతం కరెక్ట్, నీది కాదంటున్నాడు. కారణం ఏంటంటే, ఈయన తన మైండ్తో చదువుతున్నాడు అదే వచనాన్ని ఆయన తన మైండ్తో చదువుతున్నాడు. నీ బుర్ర ఖాళీ చేయి, నీ మెదడును పని చేయకుండా చేయి. దేవుని ఆత్మకు చోటి, ఆయన పైనుండి వచ్చే జ్ఞానానికి నీ బుర్రలో పూర్తి చోటి. నువ్వు వాక్యం చదువు. ప్రభువా, ఈ వాక్యం నుంచి నాకేం చెబుతావు, ఈ రోజేం చెబుతావు? ప్రియులారా, దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని ఒకటే భాగం తీసుకుని అనేక రకాలుగా అనేక సార్లు చెబుతున్నారు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఒకే సంఘంలో కాపరిగా ఒక వ్యక్తి ఉండి చేయగలుగుతున్నాడంటే చెప్పిన వాక్యం చెబితే అతను కాపరిగా ఉండకపోరు అక్కడ. కానీ బైబిల్ ఎప్పుడూ పూర్తయిపోవలసింది. కానీ ఆ వాక్యాన్ని నేడు నూతనముగా ధ్యానించి దాని నుండి ప్రభువిచ్చే స్ఫూర్తిని పొంది నూతనముగా దాన్ని అందిస్తుండగా సంఘం ఎదుగుతూ ఉంది. దైవజనుడు నూతన ఆత్మ చేత ఉజ్జీవంతో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. 16 సంవత్సరాల నుంచి నేను మా సంఘంలో సేవ చేస్తున్నాను. చెప్పిన వాక్యం చెప్తే మా సంఘం ఎప్పుడో పారిపోను, చెప్పిన ఉపమానం చెప్పినా పారిపోను. కొత్త కొత్త ఉపమానాలు, కొత్త కొత్త వాక్యాలు, కొత్త కొత్త వ్యాఖ్యానాలు, కొత్త కొత్త మర్మాలు, కొత్త కొత్త సత్యాలు నేను చెప్పాలి. అలా చెప్పాలంటే నా మైండ్ సరిపోదు, నా జ్ఞానం సరిపోదు, నా అనుభవం సరిపోదు, నా బుక్ నాలెడ్జ్ సరిపోదు. పైనుండి వచ్చే జ్ఞానం నాకు అవసరం.
Every verse of the Bible should be interpreted by the Holy Spirit. కాబట్టి ఇలాగంటే కొందరు అంటారు, నేను ఆల్రెడీ ఆత్మను కలిగి ఉన్నాను, ఆల్రెడీ లోపల ఇంటర్ప్రిటేషన్ ఆయన చేసేస్తున్నాడు, కొంచెం ఆగు. మరోసారి ప్రభుకి అవకాశమే. ఆయన ఉన్నాడు నిజమే, ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ విత్ ఇన్ యూ, పనిచేస్తున్నాడు నీలో, నేను కాదని చెప్పడం లేదు, కానీ మరోసారి ఆయనకు అవకాశం ఇస్ ఎ సావరెన్ గాడ్. హోలీ స్పిరిట్ ఇస్ ఎ సావరెన్ గాడ్. ఆయన ఏదో ఒక విషయం చెప్పేసాడు, అయిపోయింది, ఈ విషయం నీకు చెప్పడానికి ఏమి లేదు అని ఆయనతో చెప్పుకో. డోంట్ డిక్టేట్ హిమ్, లెట్ హిమ్ ట్రై టు కన్వే సంథింగ్ న్యూలీ. ప్రియులారా, స్థానం ఇద్దాం మనం. అసలు ఈ డాక్ట్రిన్ అనే మాట బైబిల్లో లేకుండా ఎక్కడి నుంచి వచ్చింది ఇది? వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ డాక్ట్రిన్? ఏంటి దాని యొక్క ప్రారంభం ఎక్కడ అంటే, నేను 5 మాటలు మీకు చెప్పగలను. ఒకటి, నువ్వు పుట్టిన క్రైస్తవ కుటుంబం ఏ డాక్ట్రిన్ లో ఉందో ఆ డాక్ట్రిన్ నీ డాక్ట్రిన్. వై హీస్ బ్రదరన్, ఎందుకు ఆయన బ్రదరన్ అయ్యాడు, ఎందుకు వాళ్ళు పెంతుకొస్తు అయ్యారు, ఎందుకు వాళ్ళు మెథడిస్ట్ అయ్యారు, ఎందుకు వాళ్ళు హెబ్రోనైట్స్ అయ్యారు అంటే వాళ్ళ ఆ కుటుంబాల్లో పుట్టారు. నేను చాలా మంది ఇంటర్వ్యూ చేస్తాను, అంటే అలా ఇంకొన్ని చెబుతాను మీకు, నేను అప్పుడు అపార్థం చేసుకోవద్దు. నేను కొంతమంది ఇంటర్వ్యూ చేశాను, మంచి మంచి విశ్వాసులను. అయితే నేను అడిగాను, ఇంత స్ట్రాంగ్ ఎలాగైపోయారంటే మీరు, ఎలాగైపోయారండి మీరు అని అడిగితే, నేను ఇందులోనే పుట్టాను కదండి, ఇక మార్చుకోలేకపోతున్నానండి. మీరు ఇన్ని చెప్పినా నేను మార్చుకోలేకపోతానండి. లోపల పడిపోయిందండి, అది పెద్ద మహావృక్షం అయిపోయిందండి. ఆయన ఆ కుటుంబంలో పుట్టి ఉండొచ్చు, లేక ఆ ఫలాని డాక్టర్ని సంఘము ద్వారా రక్షణలోకి వచ్చి ఉండొచ్చు, ఆ సంఘములో చేర్చబడి ఉండొచ్చు. ఆ తర్వాత అదే డాక్టర్నికి ఆయన అలవాటు పడ్డాడు. రెండవ మాట, రెండవ అవకాశం, రెండవ ఆరిజిన్ బై ఫెలోషిప్. అనగా నీవే సంఘములో చేర్చబడ్డ, ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయ్యావు, ఎక్కడికో వెళ్ళావు, నువ్వు పుట్టినటువంటి సంఘం అక్కడ లేదు, ఆ సంస్థ లేదు, నువ్వు మరో సంఘంలో చేరావు, అక్కడ వారు చెప్పారు, నువ్వు నిజంగా కన్విన్స్ అయ్యావు, ఆ సిద్ధాంతంలోకి వెళ్ళావు, మంచిది. సిద్ధాంతానికి ఆరిజిన్స్ చెప్తున్నాను మీకు, ఆ పునాదులు. మూడవదిగా, బై అండర్స్టాండింగ్ ద స్క్రిప్చర్స్. నువ్వు వాక్యమును అర్థం చేసుకునే విధానంలో ఒక డాక్ట్రిన్ను ప్రారంభించావు. కొందరి విషయంలో బై రెవల్యూషన్. నాలుగవదిగా, కొందరు దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత పొందిన వారే, ఇది సరైనటువంటి విషయం అని చెప్పి వారు దానిని పాటిస్తూ ఒక సిద్ధాంతముగా వారి సంఘాలను కట్టారు. చివరిగా బై ఎక్స్పీరియన్స్, కొందరి అనుభవాలు వారు వాటిని డాక్ట్రిన్స్ చేశారు, వాటి సిద్ధాంతాలు చేశారు. థియోడర్ హెచ్ఎఫ్ అనేటువంటి బ్యాక్ టు ద బైబిల్ డైరెక్టర్ ఇప్పుడు లేరు. ఆయన చాలా గొప్ప బైబిల్ కామెంటేటర్, బైబిల్ చక్కగా వ్యాఖ్యానించేటువంటి వారు. చాలా మందికి ఆయన పరిచయం ఉంటారు. దైవజనుడు విజయ్ కుమార్ గారికి బాగా ఆయన పరిచయం ఉంటారని నేను నమ్ముతున్నాను. థియోడర్ హెచ్ఎఫ్ ఆయన ఒక మాట చెప్పారు, ఇట్ ఈస్ వెరీ 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 డేంజర్ ఇఫ్ యూ గివ్ రూమ్ ఫర్ ఎనీ డాక్ట్రిన్ అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. నీ అనుభవం ద్వారా ఏదైనా ఒక సిద్ధాంతానికి నువ్వు తావిస్తే నువ్వు చాలా ప్రమాదపు మార్గంలోకి వెళ్ళిపోతున్నావు, జాగ్రత్త అని చెప్పాడు. ఎక్స్పీరియన్స్ ఇస్ ఎక్స్పీరియన్స్ అండ్ డాక్ట్రిన్ ఇస్ డాక్ట్రిన్. దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్, దిస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. చాలా చక్కగా రాశాడు. ఇట్ ఈస్ నాట్ సేఫ్ అన్నాడు చివరిగా ఆయన వ్యాసాన్ని పూర్తి చేస్తూ. ఇట్స్ నాట్ సేఫ్, అది క్షేమం కాదు అని చెప్పాడు. కనుక ప్రియులారా, ఈ డాక్ట్రిన్ అనేటువంటిది మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం దానిని ఒక నిర్దిష్టమైందని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక మాట చెప్పాడు కదా, పేతురు అంటున్నాడు, మేము కన్నులారా చూచితిమి, మా చెవులారా విన్నాము, మేము దాన్ని అనుభవించాము. అదంతా నిజమే, అది కాదనడానికి ఏమాత్రము వీల్లేదు. ఆ రూపాంతరపు కొండ అనుభవాన్ని గురించి పేతురు తన పత్రికలో రాస్తూ ఈ మాట చెబుతున్నాడు. అది మాటికి నిజమే, అయినను మనకు దేవుని యొక్క వాక్యం ఉన్నది. ఒకవేళ మా కనులు మమ్మల్ని మోసం చేయవచ్చు, మా చెవులు మమ్మల్ని మోసం చేయవచ్చు, మా అనుభవం ఏంటో మమ్మల్ని మోసం చేయవచ్చు, కానీ దేవుని వాక్యము, దేవుని లేఖనము మనకున్నది. దేవుని వాక్యంను దాటి మనం
వెళ్ళిపోవద్దు. మన అనుభవాలే మంచిది, కానీ దేవుని వాక్యాన్ని అంతటితో పక్కన పెట్టవద్దు. మీకు ఉదాహరణ చెప్తాను నేను. 2 వ్యక్తులు ఉన్నారు బైబిల్లో. ఒక ఆయన యోహాను సువార్త 9వ అధ్యాయంలో 6వ వచనంలో యేసు ప్రభు ఆయన బురద చేసి కళ్ళకు రాశాడు, ఆయనకు చూపు వచ్చింది. మరో వ్యక్తి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 34వ వచనం యేసు ప్రభు ఆ గుడ్డివాడిని ముట్టాడు, ఆయన చూపు వచ్చింది. వీళ్ళిద్దరు ఎక్కడో కలుసుకున్నారు దారిలో. కలుసుకుని ఒక ఆయన అన్నాడంట, యేసు ప్రభు చాలా ఆశ్చర్యకరమైన వాడు, ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు, ఆయన పేరట నేను ఒక సంఘమును స్థాపించానన్నట. ఈయన కూడా అంట, ఈయన ఆశ్చర్యకరుడు ఆయన, నేను కూడా సంఘం స్థాపించానంట. ఈయన అన్నట, మీ సంఘం మా సంఘం ఒకటేనా అని అడిగాడట. అంటే ఒకే యేసు క్రీస్తు ప్రభు పేరట స్థాపిస్తే ఒకటెందుకు కాదంటే, మీ సంఘం బురద ద్వారా స్వస్థత సంఘమేనా అని అడిగాడట. ఆయన అన్నట, మీ సంఘం చేత్తో ముడితే చాలు స్వస్థత సంఘమేనా మీద అన్నట. వాళ్ళిద్దరూ నీకు నాకు ఏ సంబంధం లేదని విడిపోయి వెళ్ళిపోయారట. ప్రియులారా, బురద ద్వారా కళ్ళు రావడం నిజమే, తాకుట ద్వారా కళ్ళు రావడం నిజమే. బురద రాసిన వాడు యేసు ప్రభువే, తాకినోడు యేసు ప్రభువే. వీళ్ళిద్దరూ సంఘాలు పెట్టింది కూడా యేసు ప్రభు పేరునే పెట్టారు వీళ్ళిద్దరు. కానీ వీరి సిద్ధాంతాలు కలుస్తలేదు. దీనికి కారణం ఏంటంటారు? పరిశుద్ధాత్ముడే అంటారా? వీళ్ళ బుద్ధిహీనత అంటారా? వీళ్ళ అనుభవాన్ని వీరు ఒక సిద్ధాంతం చేయాలనుకున్నారు. రండి గుడ్డివారు, కుంటివారు, మోగవారు రండి, మేము బురద రాస్తాం, మీకు స్వస్థ కలుగుతుందని ఈయన బోర్డు పెట్టాడు. గుడ్డివారు, కుంటివారు, చెవిటివారు, మోగవారు రండి, మేము ముడతాం, మీకు స్వస్థ వస్తుంది అని ఆయన బోర్డు పెట్టాడు. చాలా విచారం. అపొస్తలుడైన పౌలు దమస్కు మార్గంలో వెళ్తుంటుండగా పైనుండి వెలుగు కనబడింది, శబ్దం వినబడింది, కింద పడ్డాడు, కళ్ళు పోని మారు మనసు వచ్చింది. అపొస్తలుడైన పౌలు సేవ సమర్పించుకుని సేవ చేస్తుండగా ఒకసారి ఓ సముద్రం గట్టిన ప్రార్థన కూడితే తోతైరే పట్టణస్తురాలైనటువంటి లూదియా వచ్చి, ఆ రంగులు అమ్ముకునే వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారో చూస్తుంది. అలా ప్రార్థన చేస్తుండగా ప్రార్థనలో వారి మాటలు, వారు ఆమెకు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కలిసి ఆమెకు మారు మనసు వచ్చింది. వీళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు. ఆమె మా ఇంటికి రండి అంది. అంటే వీళ్ళు మీ ఇంటికి ఎందుకు రావాలంటే నేను కూడా నమ్ముకున్నాను కదా అంది. నా హృదయము ప్రభువు తెరిచాడు. నమ్ముకోవడం అంటే అలా కాదమ్మా, నువ్వు దమస్కు మార్గానికి వెళ్ళాలి, పైనుండి వెలుగు చూడాలి ముందు, తర్వాత ఏమో నువ్వు శబ్దం వినాలి, తను కింద పడతావు, అప్పుడు నీ కళ్ళు పోతాయి. 3 రోజులు నువ్వు గుడ్డిగా పడి ఉండాలి. ఆ తరువాత ఓ దైవజనుడు వస్తాడు, ప్రార్థన చేస్తాడు, అప్పుడు పొరలు రాలిపోతాయి, అప్పుడు రక్షణ అంటే. హీ నెవర్ సెడ్ దట్. వెళ్ళిపోయాడు. ఆమె విందు చేసింది, ఈమె విశ్వాసని ఒప్పుకున్నాడు, కుటుంబం సువార్త చెప్పాడు, కుటుంబం రక్షించబడింది. పౌలు ప్రభు దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఒకసారి కాదట, 3 మారు వెళ్ళాడు. ప్రభు నాకు జబ్బుందు తగ్గించమన్నాడట. నీ జబ్బు తగ్గదయ్యా పో అన్నాడు. పౌలు వెళ్ళిపోయాడు. వాళ్ళెవరో ప్రార్థన చేయమని వచ్చారు పౌలు గారి దగ్గరికి. నాకు ప్రార్థన చేయి, ఆరోగ్యం బాగాలేదన్నారు. పౌలు గారు ప్రార్థన చేశారు, తగ్గిపోయింది. కాదయ్యా జబ్బులు తగ్గవు. నాకే తగ్గలేదు జబ్బు. నేను 3 సార్లు, నా ఎంత భక్తుడు 3 సార్లు చేతి ప్రార్థన చేస్తే జబ్బు తగ్గలేదు, నువ్వు ఇంత వట్టొట్టుకు వచ్చేసి ప్రార్థన చేయమంటే తగ్గుతుందా అని అన్నాడా. ఆయన నడికట్టు తగిలిన వారు కూడా స్వస్థపడ్డారు. నువ్వు ఏ సిద్ధాంతంతో ఒక విషయాన్ని ప్రతిపాదించగలవు చెప్పు? ఏ అనుభవంతో ఒక విషయాన్ని ప్రతిపాదించగలవు, ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించగలవు నీవు? అది నీకు సాధ్యమా? ఈజ్ ఆల్ మైటీ. ఆయన నీ విషయంలో ఒకలాగు, నా విషయంలో ఒకలాగు, మరొకరి విషయంలో ఒకలాగు చేయగలడు ఆయన. మనం దేన్ని ఇతమిద్దంగా కాంక్రీట్ చేసి మాట్లాడడానికి వీల్లేదు. ఇది నా అనుభవం అంటే నువ్వు బేషరతుగా ఒప్పుకోవాలి దాన్ని. ఒకవేళ అది నా అనుభవం కాకుండా, నేను అది ప్రభుకు అంగీకారం కాకుండా నేను నీతో చెప్పుంటే, అబద్ధమాడుంటే, అక్రమములో ఉండి చెప్పుంటే నేను తీర్పులోకి వెళ్తాను. నువ్వు నన్ను విమర్శించి నువ్వెందుకు తీర్పులోకి వెళ్తావు?
గనుక చివరిగా ఒక మాట చెప్తాను, ముగిస్తాను. ఏ సిద్ధాంతమైనా సరే నేటి వరకు ఒక వ్యక్తిని రక్షించిన చరిత్ర లేదు. సిద్ధాంతము ద్వారా ఎవరు రక్షించబడరు. కాబట్టి we give minimum place to the doctrine. We minimize it. నేడు ప్రపంచం రక్షించబడాలంటే ఏ సిద్ధాంతం ద్వారా, ఏ సిద్ధాంతం ప్రపంచమంతా ప్రబలేటట్లుగా చేస్తే రక్షించబడద్దో మీరు చెప్పగలరంటే మీరు ఎవరు ఏది చెప్పలేరు. ప్రియులారా, ఈ రాత్రి చివరిగా బైబిల్ మాట్లాడుతున్న 2 గొప్ప సిద్ధాంతాలు మీకు చూపించాలని ఆశిస్తున్నాను. అందులో మొదటి సిద్ధాంతం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17 నుండి 19 వరకు. మొదటి సిద్ధాంతం చదవండి బ్రదర్, ప్రారంభించండి. రోమ 6:17 నుండి 19 వరకు. 17 చదవండి చాలు, నేను చెప్తాను తర్వాత. టైం ఫ్యాక్టరీ. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఉపదేశ క్రమము, దట్ ఈస్ ఫస్ట్ బిబ్లికల్ డాక్ట్రిన్. ఉపదేశ క్రమము, దేవుని యొక్క వాక్య ఉపదేశ సారాంశము, సంపూర్ణ సారాంశము పరిశుద్ధత. ఆ కింద మీరు తర్వాత చదువుకోండి. ఉపదేశ క్రమము, పరిశుద్ధత. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ఏ డాక్టర్ని అయినా కలిగి ఉండు, దట్స్ ఎ డిఫరెంట్ డాక్టర్న్, డిఫరెంట్ మ్యాటర్, అది వేరే విషయం. కానీ నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి. అది ఫస్ట్ బిబ్లికల్ డాక్టర్న్. మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. నేను ఒక ఆమెను ఎరుగుదును. ఆమె భర్త చాలాసార్లు నాకు రిపోర్ట్ చేశాడు. చాలాసార్లు టౌన్కి వెళ్ళాను నేను, అనంతపూర్ జిల్లాలో. చాలాసార్లు రిపోర్ట్ చేశాడు, ఉత్తరాలు కూడా రాశాడు నాకు. క్షమించండి, నెల్లూరు జిల్లాలో. అయితే ఆయన ఏమి రాస్తా అంటే, నా భార్య ఎక్కడ లేని ఆత్మీయ లక్షణాలు కుమ్మరిస్తుంది కానండి, ఆమె ఇంట్లో మాట్లాడేటప్పుడు ఆమె నోటి మాటలు ఎంత అపవిత్రమైనయో నేను ఈ ఉత్తరంలో రాయలేనండి. చర్చిలో రండి అందరూ నన్ను వట్టోడు అనుకుంటారండి, నా భార్య హైలీ స్పిరిచువల్ లేడీ అనుకుంటారండి. కానీ ఇంటికి వచ్చాక ఆ మాటలండి నా గుండె కోసేద్దండి. అపవిత్రత. నీ సిద్ధాంతం ఏంటో, నీ ఆత్మీయ అంతస్తు ఏంటో, కానీ నీ ఆంతర్యం పరిశుద్ధతలో ఉందా? ఒక మాట మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. మీరు పరిశుద్ధులుగా ఉండుటకు, చదవండి, మిమ్మల్ని పిలిచి ఉన్నాను. మీరు పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను. 3వ అధ్యాయం కూడా చదవండి బ్రదర్, 12-13 వచనాలు. 3వ అధ్యాయం 12-13 వచనం. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కూడా వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుటగా మీ హృదయములను జాగ్రత్తలండి, పరిశుద్ధత విషయములో అనింద్యముగా, పరిశుద్ధత విషయములో అనింద్యముగా దేవుడు పరిశుద్ధులను పాపుల నుండి వేరు చేస్తాడు. తీర్పు దినమున డాక్ట్రిన్ క్వశ్చన్ లేదు. ఇక్కడ డాక్ట్రిన్ మీద తీర్పు ఆధారపడలేదు, పరిశుద్ధత అపవిత్రత మీదనే ఆధారపడింది. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధత అనే డాక్ట్రిన్ ప్రతి విశ్వాసిలో, ప్రతి సంఘములో, ప్రతి డినామినేషన్లో పరిశుద్ధత అనే డాక్ట్రిన్ ఉండి తీరవలసింది. అది వాక్య క్రమము, ఉపదేశ క్రమము. 2వ మాట తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. అది 2వ సిద్ధాంతము. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఉపదేశ సారము ఏదనగా ప్రేమ. ఉపదేశ క్రమము పరిశుద్ధత, ఉపదేశ సారము ప్రేమ. There is nothing more than that.
బైబిల్ చెబుతున్న గొప్ప సత్యం ఇది. ప్రియులారా, మనకు సిద్ధాంతం అవసరమే. సిద్ధాంతం మనకెందుకు అంటే ఆధ్యాత్మికమైన కట్టడల కొరకు, సంఘం యొక్క అభివృద్ధి కొరకు, స్పిరిచువల్ గ్రోత్ అండ్ చర్చ్ ఎడిఫికేషన్, చర్చ్ గ్రోత్. సిద్ధాంతమును మనం కలిగి ఉండడంలో తప్పు లేదు. మనం ఏ సిద్ధాంతమైనా కలిగి ఉండొచ్చు. ఆ సిద్ధాంతం నీ ఆధ్యాత్మిక జీవితానికి అభివృద్ధిగా ఉండాలి. నువ్వే సిద్ధాంతమైనా కలిగి ఉండొచ్చు. ఆ సిద్ధాంతం నీ సంఘ అభివృద్ధికి కారణం కావాలి, దోహదం చేయాలి. మనం ఏ సిద్ధాంతం కలిగి ఉన్నా పర్వాలేదు, కానీ ఆ సిద్ధాంతంతో ఎవరి ఆత్మీయ జీవితాలను కొలవడానికి నీ హక్కు లేదు. డాక్ట్రిన్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ స్పిరిచువల్ గ్రోత్. డాక్ట్రిన్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ చర్చ్ ఎడిఫికేషన్, నాట్ ఫర్ మీ. నా కొరకు నువ్వు సిద్ధాంతం కలిగి ఉండడం ఎందుకు? నీ సిద్ధాంతం నా మీద ఎందుకు ఇంపోజ్ చేస్తావు? ఒకవేళ దేవుడు నీకు ప్రత్యక్షపరిస్తే ఏదైనా నీవు కలిగి ఉండు, నాకు చెప్పు, నీవు ఆనందించు, నేను సంతోషిస్తాను. నాకు ప్రభు ప్రత్యక్షపరిస్తే నేను నీతో పంచుకుంటాను, నువ్వు విను, నువ్వు సంతోషించు. ప్రభు అది నీకు ప్రత్యక్షపరిస్తే నీవు కూడా అనుభవంలోనికి రా. కానీ నేను కలిగి ఉన్నానని నువ్వు రుద్దుకోవద్దు. నేను నీ మీద ఇంపోజ్ చేయడానికి నాకు ఏ హక్కు లేదు. ఐ హ్యావ్ నో రైట్ టు ఇంపోజ్ ఆన్ యూ ఆన్ ఎనీ అదర్ బిలీవర్. వాక్యాన్ని ఎంతైనా గట్టిగా ఇంపోజ్ చేయొచ్చు, కానీ నా సిద్ధాంత, నా సొంత ఎక్స్పీరియన్స్ ను నేను ఎవరి మీద ఇంపోజ్ చేయడానికి వీల్లేదు, ఎవరి మీద రుద్దడానికి వీల్లేదు. దట్ ఇస్ కరెక్ట్ వర్డ్ ఫర్ దట్, రుద్దుట అనే మాట. గనుక ప్రియులారా, నేను ప్రభు పేరట కోరేది ఈ రాత్రి, ఆత్మ సంబంధమైన వరములను సిద్ధాంతమునకు జోడి చేయొద్దు. సిద్ధాంతం వేరు, ఆత్మ సంబంధమైన వరము వేరు. అది ఆత్మకు సంబంధించింది. సిద్ధాంతము ఆత్మకు సంబంధించింది కాకపోవచ్చు. అది నీ సొంత అనుభవము, అది నీ అభివృద్ధికి ఒక చక్కని అవకాశపు విధానము, మంచిదే. కానీ ఆత్మ వరము దానికి కలపొద్దు. ఏదో ఒక ఆత్మ వరము కలిగిన వారే ఆత్మ పొందిన వారిని అనుకోవద్దు. అది ఒక సిద్ధాంతానికి జోడించవద్దు. మనము ఎటువంటి సిద్ధాంతములో ఎదుగుతున్నా దేవునికి స్తోత్రం. కానీ రెండు విషయాలు, ప్రతి విశ్వాసి ఆత్మ ఫలమును, రెండవది ఆత్మ వరమును తప్పక కలిగి ఉండాలి. స్పెసిఫికల్లీ, చాలా ప్రత్యేకముగా దేవుని వాక్యం మాట చెప్తుంది. ప్రతి విశ్వాసి ఆత్మ ఫలమును, ఆత్మ వరమును కలిగి ఉండాలి, తప్పకుండా కలిగి ఉండాలి. నీవు ఆత్మ ఫలములో 9 భాగాలు ఉన్నాయి, 9 భాగాలు కలిగి ఉండాలి. ఆత్మ వరము ఒకటే కలిగి ఉండొచ్చు, అది వేరే సంగతి. ఆత్మ ఫలములో ఒకటి కలిగి ఉండడానికి వీల్లేదు, 9 కలిగి ఉండాలి. గలతీ 5:22 చెప్పండి. ఆ మాటలన్నీ, ఆ భాగములన్నీ కూడా ప్రతి విశ్వాసి తన అనుభవంలో కలిగి ఉండాలి. రెండవది ఆత్మ వరము కలిగి ఉండాలి. ఏ వరము ప్రభునికి ఇస్తాడో, అన్ని వరములు అందరికీ ఒకరికే ఉండాలని లేదు. ఏ వరము ప్రభునికి ఇస్తాడో, సంఘములో వరములు ఉండాలని చెప్పారు. అయితే నీ సంఘములోని కాదు, ఒక దొడ్లోని కాదు, సార్వత్రిక సంఘములో. సంఘమని ప్రభు మాట్లాడినప్పుడు నీ చర్చ గురించి మాట్లాడదు, నా చర్చ గురించి మాట్లాడదు, ఆయన సంఘముల గురించి మాట్లాడాడు. ఆయన వారికి ఇచ్చాడు, ఆయన వాడుకుంటున్నాడు. గనుక ఆ ఆత్మ ఫలము, ఆత్మవరము కలిగిన వారముగా ఉండాలి. ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో సిద్ధాంతమునకు తావిచ్చడం ద్వారా వచ్చే ప్రమాదాలు చాలా గొప్పవి. నేను చివరికి కొన్ని వచనాలు, కేవలం 3 వచనాలు చూపించి ప్రార్థన చేస్తాను. అపొస్తలుల కార్యములు 11:3 చదవండి. సిద్ధాంతపు అభ్యంతరాల గురించి చూపిస్తాను మీకు. నేను ఈ 3 చదివి ప్రార్థన చేస్తాను. అపొస్తలుల కార్యములు 11:3. నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి, పేతురు, నీవు 10వ వచనంలో ఏం చేశావంటే, సున్నతి పొందని వారి దగ్గరకు, కొర్నేలి ఇంటి వారి దగ్గరకు, వారి స్నేహితుడి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదం పెట్టుకున్నారట. అతనితో వాదం పెట్టుకున్నారు. పేతురు ఆన్సర్ చూడండి. నిజమే, నేను కూడా అలాగే అన్నాను బ్రదర్, నిజమే, సున్నతి వదని ఎల్లను ప్రభువా అన్నాను బ్రదర్,
నాకు కూడా ఇష్టం లేదు బ్రదర్, ఎందుకంటే మన డాక్టర్ నాకు తెలుసు కదా, నాకు కూడా వెళ్ళడం ఇష్టం లేదు కానీ బ్రదర్. 12వ వచనం. అప్పుడు ఆత్మ, పేతురు నీవు భేదమేమియూ చేయక, డోంట్ మేక్ ఎనీ డాక్టరల్ డిఫరెన్స్. సున్నతి పొందని వారు, సున్నతి పొందినవారు, నేను నిన్ను వెళ్ళమంటుంటే నీకెందుకయ్యా? నీవు భేదము ఏమీయూ చెప్పక వారితో కూడా వెళ్ళు. నిజమే బ్రదర్, మీరు చెప్పింది 100% కరెక్ట్ బ్రదర్. అసలు నేను చాలా నిష్టగలను బ్రదర్, నేను సిద్ధాంతం పడి చెప్తాను బ్రదర్, మన సిద్ధాంతం కూడా ప్రాణం పెడతాను బ్రదర్. కానీ ఏం చేయాలి బ్రదర్? ప్రభు చెప్పాడు, వెళ్ళక తప్పలేదు. తర్వాత మరొక మాట కూడా చూడండి, అందులో 17వ వచనం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము. ఇది సమాన వరము, నీకంటే ఏం తక్కువ వరం కాదది, సమాన వరం. అది నీలాగా కొంచెం లేక నాలా కేకలేయడం లేదేమో కానీ అది సమాన వరం. జాగ్రత్త, సమాన వరం, భేదమేమియూ చేయవద్దు. అనుగ్రహించి ఉండగా, దేవుడు అనుగ్రహించగా, దేవుణ్ణి అడ్డగించడానికి ఈ రాత్రి భయముతో వెళ్ళాలి ఇంటికి. దేవుడు అనుగ్రహించిన దానిని నీవు అడ్డగిస్తావా? అతడు దెయ్యములు వెళ్ళగొడుతుంటే మిమ్మల్ని వెంబడిస్తాలేదని వాడిని నాటకపరుస్తావా? నీవు వాడిని డినామినేషన్ కాదని, నీ డాక్టర్ని కాదని వాడిని ఆప్ చేస్తావా? నీలాంటి డ్రెస్సులు లేవని, నీలాంటి హంగులు ఆర్భాటాలు లేవని వాడిని చిన్న చూపు చూస్తావా? నేను ఎట్లా చేయగలను, ఎలా అడ్డగించగలను? పేతురు పాపం ఖిన్నుడైపోయి ఆ మాటలు చెప్తున్నాడు. నేనేం చేయలేకపోయాను బ్రదర్, నేను బాధపడ్డాను బ్రదర్, ఏం చేయాలి? నా డాక్టర్ని గంగలో కలిసిపోయాను బ్రదర్. ప్రభు సావరెన్ గాడ్, సార్వభౌముడైనటువంటి దేవుడు చెప్పాడు, హూ ఆర్ యు టు సే నో? మరో వచనం చూడండి, అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 8వ వచనం. మరియు హృదయమును ఎరిగిన దేవుడు. నువ్వు ఎరగో హృదయాన్ని, జాగ్రత్త. డోంట్ జడ్జ్ ఎనీబడీ. తీర్పు తీర్చవద్దు. నువ్వు ఎవరిని ఎరగవు, ఎవరి హృదయాన్ని ఎరగవు. నువ్వు అసలు నీ హృదయాన్ని ఎరగవు. అది ఎన్నోసార్లు మోసం చేసింది. నువ్వు నీ హృదయం నిన్ను మోసం చేసింది కాబట్టి మరొకరు విమర్శిస్తున్నాను. అది మోసం. నీ హృదయము నిన్ను చేసిన మోసం. అది ఘోరమైన వ్యాధి ఉంది నీ హృదయంలో. హృదయములను ఎరిగిన దేవుడు, దేవుడు చెప్తాను బ్రదర్, మనకు అనుగ్రహించినట్టుగానే వారికి నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి ఆయనే సాక్ష్యం ఇచ్చాడంటే నేను ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు God has given testimony. He is the witness for them. వాళ్ళ గురించి మన దగ్గర సాక్ష్యం లేదు. వాళ్ళు వట్టోళ్ళు అంటున్నాం మనం, వాళ్ళు ఎవరో అంటున్నాం మనం, వాళ్ళు ఏంటో అంటున్నాం మనం, అది పెద్ద ఏం కాదు అంటున్నాం. వాళ్ళ సంఘం ఏదైనా జరిగితే చాలా విచారం ఏంటంటే, ఏదైనా సంఘం ఎదుగుతుంటే మరో సేవకుడు ఏడుస్తూ ఉంటాడు. అది సాతాను యొక్క ప్రతినిధి కాదు. అతడు ఎదిగేది దేవుని సంఘం, ఏడ్చేది దేవుని సేవకుడు. మీటింగ్లు పెట్టారు, మనుషులు రాలేదంటే కొంతమంది అబ్బా సక్సెస్ అయిపోయావరా, మనం చేసిన ప్రార్థనలన్నీ నెగ్గిన మనుషులే లేరురా, ఫస్ట్ డే పెట్టాడా అంత పెద్దది వేసాడు, ఏమున్నారా? వాట్ యు ఆర్ డూయింగ్ అగైన్స్ట్ టు ద విల్ ఆఫ్ గాడ్, సావరెన్ గాడ్. ప్రియులారా, ఇక్కడ ఎవరు మనుషులు లేకపోతే ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్